3వ రోజు పారాయణము. మాణిక్ నగర స్థాపన. కళ్యాణికి పూర్వ దిశలో 5 క్రోసుల దూరంలో హుమానాబాద్ అనే పేరుగల గ్రామం ఉంది. ఈ ఊరికి పశ్చిమ దిశలో 1 మైలు దూరంలో 2 నదుల సంగమ ప్రదేశంలో మాణిక్ నగర్ అనే గ్రామ స్థాపన జరిగింది. ప్రభువు ఇంతకు ముందు 2-3 సార్లు ఈ ప్రదేశానికి వచ్చి ఉండిరి. ఈ మాణిక్ నగరానికి తూర్పున హుమానాబాద్, పడమర గడవంతి, దక్షిణానికి నది, ఉత్తరానికి దుమాన్సూర్ 4 వైపులా ఉన్నాయి. 3 గ్రామాల భూమి కలవడం వల్ల మాణిక్ నగర్ స్వతంత్ర గ్రామం అయ్యింది. కానీ ఈ గ్రామానికి హుమానాబాద్ గ్రామంతోని వ్యాపార సంబంధం ఎక్కువగా ఉండేది. దుకాణాలు, బజార్, పోస్ట్ ఆఫీసు హుమానాబాద్లోనే ఉండడం వల్ల మాణిక్ నగర్ వాసులకు ఎక్కువగా దీంతో సంబంధం ఉంది. హుమానాబాద్ గ్రామం ఇతిహాస ప్రసిద్ధమైనది. దీనిని పూర్వం జయసింగ్ నగర్గా పిలిచేవారు. ధనాజీ జాదవ్ యొక్క పుత్రుడు చంద్రసేన జాదవ్ ఇక్కడ నివసించారు. ధనాజీ జాదవ్ మహారాష్ట్ర రాజ్యంలోని శివాజీ మహారాజ్ యొక్క పెద్ద సేనాపతి. ఔరంగజేబ్తో చివరి వరకు యుద్ధం చేసి రాజ్యాన్ని విడిపించిన వాళ్లలో ఈయన అగ్రగణ్యులు. ధనాజీ గుర్రపు సేనకు సేనాధిపతి అయి మంచి యుద్ధ వీరుడయుండెను. శివాజీని మొఘల్ ఖైద్లో నుండి విడిపించుకొని వచ్చే వరకు మరాఠీ రాజ్యాన్ని సంరక్షించిన అగ్రగణ్యుడు. ఇప్పటి హుమానాబాదు ఎక్కువ భాగము రాజా రామచంద్ర సత్తాతోనే తయారయ్యింది. హుమానాబాద్ భాగంలో రామచంద్ర పేరు ప్రసిద్ధమైనది. హుమానాబాద్ ఊరఫ్ జయసింగ్ నగర్లో రాజా రామచంద్ర యొక్క రాజావాడ ఉండేది. ఊరిలో అన్ని వైపులా ముఖద్వారంతో పెద్ద పెద్ద కట్టడాలు ఉండేవి. అవి ఇప్పటికీ కనిపిస్తాయి. జయసింగ్ నగర్ వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. ఇతిహాసం ప్రకారం హుమానాబాద్ ఊరఫ్ జయసింగ్ నగర్ 1791 వరకు మరాఠాల చేతుల్లో ఉండేది. ప్రస్తుతం హుమానాబాద్ రాజా రామచంద్ర యొక్క రాజ్వాడ జీర్ణస్థితిలో ఉంది. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయం ఉంది. పూర్వ రాజధాని యొక్క గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. మరాఠాల ఆదాయంతో ఈ గ్రామం ఉచ్చస్థితిలో ఉండేది. ఇక్కడ వ్యాపారులు అత్యంత శ్రీమంతులై ఉండేవారు. దేశంలో అన్ని ప్రదేశాల యొక్క సరుకు ఇక్కడికి పెద్ద మొత్తంలో వచ్చేది. అందుకని అన్ని రకాల వ్యాపార వ్యవహారాలు ఇక్కడ జరిగేవి. అన్ని రకాల కిరాణా సామాను ఇక్కడికి వచ్చి హైదరాబాదుకు రవాణా జరిగేది. మహారాష్ట్రలోని పూనా, సోలాపూర్ పట్టణాల నుండి వెళ్లే జాతీయ రహదారి హుమానాబాద్ నుండి హైదరాబాద్కు వెళ్తుంది. బాగా వ్యాపారం జరగడం వల్ల సహజంగానే హుమానాబాద్ లక్ష్మికి నివాసం అయ్యింది అంటారు. దీనికి సర్వతోముఖాభివృద్ధి జరిగిన విధానము, దానికి సంబంధించిన వ్యాపారుల వద్ద ఉన్న ధనాన్ని గూర్చి కదా ఈ కింది విధంగా వివరిస్తారు. ఇక్కడ బొప్పన్నవాలే, కోనేవాలే అనే పేరుగల 2 పెద్ద వ్యాపారులు ఉండేవారు. వాళ్ళ దగ్గర లెక్కలేనంత ధనం ఉండేది. కూరగాయలు తీసుకురావడానికి వాళ్ళ దాసీలు వెళ్ళేవారు. ఒకరోజు 2 వ్యాపారుల దాసీలు ఒకే సమయంలో కూరగాయల కోసం బజారుకు వెళ్లారు. ఇతర కూరగాయలు చాలా ఉన్నాయి, కానీ సోరకాయ మాత్రం ఒక్కటే ఉండెను. దాన్ని 2 తీసుకోవాలని ఒకేసారి అనుకొని దాని ధర అడిగి వేలంలాగా మొదలై ఆ సొరకాయ ధర 700 రూపాయల వరకు వెళ్ళింది. చివరికి బొప్పన్నవాలేకు చెందిన దాసి దానిని తీసుకోగాని ఆ విషయం గ్రామంలోని అందరికీ తెలిసి జనం పోగయ్యారు. కొనేవాళ్ళ దాసి ఓడిపోయింది. బొప్పన్న వాళ్ళ దాసి సొరకాయను గెలిచిందన్న విషయం యజమానులకు తెలిసి తమ దాసి వల్ల విజయం లభించిందని సోరకాయతో పాటు దాసిని ఊరేగించి ఇంటికి తీసుకువచ్చారు. కొనేవాళ్ళ తన దాసిని పనిలో నుండి తీసివేశారు. ఇలాంటి సంఘటనలు లెక్కలేనంత సంపద లేకపోతే జరిగేవి కావు. అయితే ప్రభు మహారాజ్ ఇక్కడికి వచ్చినప్పుడు వ్యాపారం బాగా నడిచేది. విశేషంగా ఇక్కడ ఆపుస్, మామిడి పండ్ల వ్యాపారం జోరుగా సాగేది. వీటి విత్తనం విరివిగా దొరికేది. ప్రభు సమాధి అయ్యే వరకు ఈ గ్రామం మంచి స్థితిలో ఉండేది. తరువాత గుల్బర్గాలో రైల్వే మార్గం మొదలైన తర్వాత ఈ వ్యాపారం పెద్దగా జరిగేది కాదు. అందుకని ఇక్కడి వ్యాపారులు ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోయారు. వ్యాపారం పడిపోయింది. పూర్వం పెద్ద పెద్ద ప్రకారాలు ఇప్పుడు కూడా పడిపోయి కనిపిస్తాయి. పెద్ద పెద్ద శ్రీమంతుల ఇల్లు పడిపోయే స్థితిలో కనిపిస్తాయి. ఇక్కడి వీరభద్ర దేవాలయం
దర్శనీయ స్థలము. దేవాలయంలోని దివ్యంగా నిర్మించబడిన ఒక బావిని చూస్తే సహజంగా అబ్బా ఏమి నిర్మాణ చాతుర్యం అనిపిస్తుంది. ప్రభు మహారాజ్ హుమానాబాద్ దగ్గర్లోని సంగమము వద్ద నివసించినప్పుడు రాజ్యం మొఘలాయుల చేతిలో ఉండేది. ఇది మొఘల్ రాజ్యంలో ఒక జాగీర్దార్ సంస్థానము. ఆ కాలంలో వ్యవస్థ పేరే పూజ్యనీయము. ఆ కాలంలో నిజమైన నవాబు అంటే తాలూకుదారు, జిల్లా అధికారి, కలెక్టర్ లాగే పూర్వం తాలూకుదారు ఉండేవారు. ప్రజల వద్ద నుండి ఎవరు పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తారో వారు తెలివిగల అధికారిగా గుర్తించబడేవారు. ఆ కాలంలో జాగీర్దార్లు, నవాబులు ఉండేవారు. దొంగతనాలు, హత్యలు, తప్పులు చేసిన వాళ్లను శిక్షించడానికి కోర్టులు ఇంకా స్థాపించబడలేదు. హత్య చేసిన వాళ్లను శిక్షించే చట్టాలు కూడా ఉండేవి కావు. ప్రజలు ఆత్మరక్షణ చేసుకునే సామర్థ్యంతో ఉండేవారు. చాలా వరకు షావుకార్లు, శ్రీమంతుల వ్యాపారుల వద్ద బాంట్రోతులు, సిపాయిలు, సిక్కువాళ్లను పెట్టుకునేవారు. దొంగతనాలు, లూటీలు చేసేవారు ఆయుధాలతో తిరిగేవారు. వాళ్లను అడిగేవారు ఎవ్వరూ లేకపోవడం వల్ల నిర్భయంగా ఉండేవారు. తర్వాత కాలంలో ఆ పరిస్థితి లేదు. రోజురోజుకు ప్రజలతో బ్రిటిష్ వారి సంబంధాలు పెరగడం వల్ల మొఘలాయుల స్వరూపం మారిపోయింది. ఈ స్వరూపం మారి ప్రభు సమాధి తర్వాత ప్రగతి సాధించింది. మాణిక్ ప్రభు అనే పేరుగల యోగి అవతారం చాలించిన తరువాత 10 సంవత్సరాలకు మొఘలాయుల రాజ్యం నూతన రూపం సంతరించుకుంటుంది అని 300 సంవత్సరాల పూర్వం కర్ణాటకలోని సర్వజ్ఞులు చెప్పి ఉండిరి. ఇది కన్నడ భాషలో అనేక మంది కన్నడిగులు అనుకుంటుండగా కూడా విన్నాము. సర్వజ్ఞులు చెప్పిన మాట అక్షరాల నిజమైంది. బసవన్న హలదామ్యాల కూసరాగి పటనಹುಟಿ మాణిక్య ప్రభు యోగి ಆಗಿದೇಹ ఇటు దశ వర్షకే మొగలాయి కనికాన సర్వజ్ఞ. ఈ కన్నడ శబ్దాల అర్థం ఇలా ఉంది. బసవ అనే తీర్థ ప్రాంతంలో కొత్త నగరం ఏర్పడి ఇక్కడ మాణిక ప్రభు అనే పేరుగల యోగి పుట్టి సమాధి చెందిన తర్వాత 10 సంవత్సరాలకు రాజ్యం నూతన వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. 300 సంవత్సరాలకు పూర్వం ఉన్న సర్వజ్ఞులు ప్రభువు యొక్క అవతార విషయం తెలిసి ఉండడం ఆశ్చర్యమనిపిస్తుంది. బసవనహల అంటే మాణిక్ నగర్కి ప్రవహించే నదులలో ఒక నది బసవతీర్థం నుండి ప్రవహిస్తుంది. రెండవది రాజేశ్వర్ పై నుండి వస్తుంది. ఈ 2 చిన్న నదులు వర్షాకాలంలో నిరంతరంగా ప్రవహిస్తాయి. గురుగంగా, విరజ అనే పేర్లతో ఈ నదులను పిలుస్తారు. ప్రభువు ఈ ప్రదేశంలో ఉండడానికి ఎందుకు ఇష్టపడ్డారో తెలుసుకోవడం కొంచెం కష్టమే. అనేక మంది చరిత్రకారులు అనేక రకాల కారణాలు తెలిపారు. వాటిలో ఏది నిజమో ఏది కాదో నిర్ణయించడం సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడికి ప్రభువు చాలాసార్లు వచ్చినట్లు చాలా మందికి తెలుసు. వాటిలో ఏ సమయంలో ఏ ఘటన జరిగిందో చెప్పడం సాధ్యం కాదు. కానీ రామచంద్రబువ నాషిక్కర్ అనేవారు పద్య రూపంలో వివరించిన చరిత్రలో ఒక అనాథ కుటుంబ రక్షణ కొరకు ప్రభువు ఇక్కడికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ కథను ముందు వివరించడం జరిగింది. ఓ గృహస్థు తన భార్య పిల్లలను వెంట పెట్టుకొని 10 మంది కుటుంబ సభ్యులతో హుమానాబాద్కు దగ్గరలో గడవంతి గ్రామం దాటిన తర్వాత అరణ్యం మధ్యలోకి చేరుకున్నారు. అక్కడికి హుమానాబాద్ 1 మైలు దూరం ఉంది. అక్కడ ఒక పాత శివాలయం, ఒక కుండము ఉండేవి. దట్టమైన చెట్లతో త్రోవలో వెళ్లే మనుష్యులను దోపిడీ చేయడానికి వీలుగా ఆ ప్రదేశం ఉండేది. శివాలయం చుట్టూ దట్టమైన చెట్లు ఉండడం వల్ల పూజా విధులు జరిగేవి కాదు. ఇది దొంగలకు నివాసమై ఆ దారిలో వెళ్లే వాళ్లను దోచుకొని గాయపరిచేవారు. ఇలాంటి ప్రదేశానికి వచ్చిన ఆ గృహస్థు చీకటి అయిందని అక్కడ వంట చేసుకొని ఉండాలని అనుకున్నాడు. కొందరు స్నానాలు చేస్తుండగా కొందరు వంట సామాగ్రి సర్దుతూ ఉన్నారు. వీళ్ళు కళ్యాణ్కి ప్రభువు దర్శనానికి వెళ్లాలనుకున్నారు. ఇంతలో దొంగలు వీళ్లపై దాడి చేశారు. దొంగలు 50 మంది దాకా ఉండి పూర్తి ధనం దోచుకొని చివరికి వాళ్ల ప్రాణం తీయాలనుకున్నారు. దొంగలు కొట్టడం ప్రారంభించారు. అప్పుడు అందరూ ప్రభువుని ప్రార్థిస్తూ ఈ అడవిలో ప్రభువు తప్ప మమ్మల్ని రక్షించేవారెవరున్నారు అనుకుంటూ ప్రభువుని గట్టిగా ప్రార్థించడం ప్రారంభించారు. అటువంటి సంకట పరిస్థితిలో తన భక్తుల కోసం ప్రభువు ప్రత్యక్షమయ్యారు. ప్రభువు స్వరూపం ఆ సమయంలో చాలా విచిత్రంగా ఉండేది.
తలపై జరీతో నిండిన హైదరాబాద్ పాగా, శరీరంపై జరీ శాలువా యొక్క జుబ్బా, నడుముపై ఆకుపచ్చ పంచె, మెడలో ముత్యాల హారం, చెవులకు పోగులు, చేతిలో ఒక కత్తి లాంటి వస్తువు, ఇంకొక చేతిలో పానీయం తాగే పాత్ర, వీపుపై డాలు, నడుముకి తమంచా, చేతిలో తల్వార్, నుదిటిపై దివ్యమైన సుందర కేసరి గంధం, మధ్యలో కస్తూరి తిలకం ధరించి ఆ శివాలయంలో ప్రత్యక్షమై అక్కడ ఉన్న గద్దెపై హుక్కా తాగుతూ కూర్చున్నారు. వారిని చూడగాని ఆ దొంగలకు ఈ బీదవాళ్లను ఎంత దోచుకున్నా ఏమీ దొరకదు, కానీ ఈ శ్రీమంతుడిని దోచుకుంటే చాలా దొరుకుతుందని అనుకొని అందరూ ప్రభువుపై పడి తమ ఆయుధాలను ప్రభువుపై ఎత్తి పట్టుకున్నారు. ఆ సమయంలో ఆ దొంగల చేతులు ఎలా ఎత్తారో అలాగే పైన ఊడిపోయాయి, కిందికి రావడం లేదు. కొందరి తలలు పైకెత్తినవి అలాగే ఉండిపోయాయి. దాంట్లో ముఖ్యుడైన పెద్ద దొంగకి కడుపులో శూలాలు గుచ్చుకున్నట్లుగా నొప్పి ప్రారంభమైంది. ఇంతలో ప్రభువు భయంకర రూపం ధరించి ఒక్కరి గడ్డాలు మీసాలు తీస్తూ నేలకు కొట్టడం ప్రారంభించారు. అప్పుడు దొంగలందరూ దీనంగా ప్రభువు కాళ్లపై పడ్డారు. అప్పుడు ఆ దొంగ, మహారాజ్ క్షమించాలి, మళ్ళీ ఎప్పుడు ఈ అరణ్యంలో అమాయకులను దోచుకోము, మాకు ప్రాణదానం చెయ్యండి అనగానే ప్రభువు శాంతించి వారిపై దయతో సౌమ్య రూపాన్ని ధరించి హుక్కా తాగుతూ కూర్చున్నారు. అది చూసి వాళ్ళల్లో గృహస్థుకు సంబంధించిన కళ్యాణ్కు చెందిన ఒకరు ఆ వచ్చిన వీరుణ్ణి మాణిక్ ప్రభువుగా గుర్తించి ఆ విషయం చెప్పగానే ఆ గృహస్థులు ప్రభువు పాదాలపై పడ్డారు. వాళ్ళల్లో పెద్ద దొంగ, ఇప్పటి నుండి మేము మా వంశంలోని వారంతా ప్రభువును గౌరవంగా ఆదరిస్తాము, మా తప్పును మన్నించి ప్రభు మాపై దయ చూపించాలి అన్నాడు. తర్వాత అందరి కాళ్ళు చేతులు మామూలుగా అయ్యాయి. అతని కడుపు నొప్పి కూడా తగ్గిపోయింది. అందరూ ప్రభువుకి నమస్కరించి తమ తమ ప్రదేశాలకు ఆనందంగా వెళ్ళిపోయారు. ప్రభువు ఆ రోజు మొదలుకొని సమాధి అయ్యే వరకు భక్త జనోద్ధారణ చేశారు. ఏ ప్రదేశంలో అయితే దారి దోపిడీ జరిగి అమాయకుల రక్తం చిందేదో తరువాత అదే స్థలంలో నిత్యం వేల మంది భోజనాలు అవుతూ నెయ్యి ప్రవహించేది. ఏ నిస్సహాయ కుటుంబ కష్ట నివారణ కోసం ప్రభువు ప్రత్యక్షమయ్యారో ఆ కుటుంబానికి దరిద్రం నుండి ముక్తి కలిగించి ఆనందపరిచి వారిని వారి స్వస్థలానికి పంపించారు. ఇంకొక చరిత్రకారుడు ఇంకో విధంగా రాశారు. కొన్ని రోజుల తర్వాత జరణి నృసింహ బీదర్ ప్రాంతాల్ని పావనం చేసి ప్రభువు మండలి బాల్కీ గ్రామం నుండి కళ్యాణ్కి వెళ్లాలనే ఉద్దేశంతో తనతో ఉన్న శిష్యులందర్నీ పంపించి మీనాను మోసే బోయవాళ్లను మాత్రం తనతో ఉంచుకొని మీనాలో వెళ్తుండగా దట్టమైన అరణ్యంలో బోయిలు అతి కష్టంతో త్రోవ చేసుకుంటూ వెళ్తుండగా మీనా ఒక వేగు చెట్టు సందులో ఇరుక్కపోయింది. అప్పుడు బోయిలు ప్రభువుతో మీనా ముందుకు వెళ్ళడానికి దారి లేదు అనగానే, సరే మనం ఇప్పుడు ఇక్కడే ఉందాం, మనం నివసించే స్థలం ఇక నుండి ఇదే అంటూ ప్రభు మీనా నుండి బయటకు వచ్చారు. అప్పుడు అక్కడికి సత్పురుషులైన సతడ్ షహా వలి, మూల సంగప్ప, మూలగి మారప్ప అనే ముగ్గురు యోగులు వచ్చి ప్రభువుతో, మహారాజా మీకు ఈ ప్రదేశం నివాసయోగ్యమైనది, భవిష్యత్తులో మీరు ఇక్కడే ఉండాలి అని వాళ్ళు ప్రభువుకు బిల్వ వృక్షాల వద్ద ఉండడానికి స్థలం చూపించారు. ఆ విధంగా ప్రభువు అక్కడ స్థిరపడగానే ఆ 2 బిల్వ వృక్షాలు మంటలలో కాలిపోయాయి. కొన్ని రోజుల తర్వాత ఆ చెట్లు మళ్ళీ చిగురించి ఆ స్థలంలో సర్వేశ్వరుని పేరుతో మహదేవుని స్థాపించారు. ఆ ప్రదేశాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇలా 2 చరిత్రకారులు ప్రభు ఈ ప్రదేశానికి రావడానికి కారణం చెబుతారు. కానీ 2 విషయంలో ప్రభువు ఇక్కడికి ఇంతకు ముందు 2-3 సార్లు వచ్చారని తెలుస్తుంది. అందువల్ల ప్రభువుకి ఈ స్థలం యొక్క మహత్యం తెలుసు. నీటి వసతి, విశాలమైన ప్రదేశం చూసి ఇష్టపడ్డారేమో. ఈ నిర్జన సుందర ప్రదేశం దొంగలకు నివాసమై అపవిత్రమై పాప కార్యాలతో భయంకర రూపం సంతరించుకుంటుందని ప్రభువుకి ముందే తెలిసి ప్రభువు ఈ ప్రదేశాన్ని పావనం చెయ్యాలని ఇక్కడే ఉండాలని అనుకున్నారు. ప్రభువుతో ఉన్న శిష్యులకు మాత్రం ఈ ప్రదేశం నచ్చలేదు.
వాళ్ళు అనేక విధాలుగా ప్రభువుకి ఇంకొక ప్రదేశానికి వెళ్దామని నచ్చచెప్పారు. కానీ ప్రభువు అక్కడి నుండి కదలలేదు. ప్రభువు యొక్క అవతారంలో అత్యంత మహత్తరమైన భాగం అంటే పతితోద్ధారణ చేయడానికి యోగ్యమైన ఆ ప్రదేశం పాపకృత్యాలతో నిండిపోయి ఉంది. అందుకని దానిని ఉద్ధరించడం యోగ్యమైన విషయం. ప్రదేశం మాత్రమే పవిత్రం చేయడం కాకుండా అక్కడి మనుష్యుల పాప ప్రవృత్తిని కూడా నశింపచేయడం కూడా అంతే మహత్వమైన విషయం. ఇలాంటి 2 మహత్తరమైన పనులను ప్రభువు ఏ విధంగా నిర్వహించారో ముందు కథాభాగంలో వివరించబడుతుంది. ఏ కారణం వల్ల అయితేనేమి ప్రభువు బిల్వవృక్షం కింద కూర్చొని ఉన్నారన్న వర్తమానం అలా అన్ని పల్లెటూళ్లతో పాటు హుమానాబాద్లో కూడా వ్యాపించింది. ప్రభు యొక్క కీర్తి ఆ సమయంలో దశ దిశలా వ్యాపించి ఉండెను. ప్రభు కళ్యాణ్ నుండి వెళ్ళిన తరువాత మొదట అమృత కుండము వద్ద కొన్ని నెలలు నివసించి మణిచూల పర్వతంపై ఉన్న సుమారు అన్ని ప్రేక్షణీయ స్థలాలు, తీర్థాలు దర్శించారు. అప్పటికి పూర్తి ఒక పుష్కరం 12 సంవత్సరాలు గడిచింది. ఆ సమయానికి ప్రభు యొక్క వయస్సు సుమారు 28 సంవత్సరాలు ఉండేది. ప్రభువు మనస్సులో ఈ వయస్సులో ఎక్కడైనా స్థిరంగా ఉండాలనుకొని ఇక్కడి యోగ్యమైన అనుకూల పరిస్థితిని చూసి ప్రభువు అక్కడ ఉన్న కట్టపై కూర్చొని ఆనందంలో ఒలలాడారు. గాలి, ఎండ, వాన మొదలైన వాటి గురించి ప్రభువు ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. ప్రభువు ఇక్కడ నివసిస్తారని ఇతరులెవ్వరికీ ఇంకా తెలియలేదు. ప్రభువు ఇక్కడికి వచ్చి కూర్చున్నారని తెలియగానే జనం తండోపతండాలుగా రాసాగారు. హుమానాబాద్కు చెందిన పెద్ద పెద్ద వ్యాపారులు, నవాబులు దర్శనానికి రాసాగారు. దేవాలయ ప్రాంగణ శుభ్రపరచడం జరిగింది. పెద్ద పెద్ద దుకాణాలు వెలిశాయి. 4 దిక్కుల జాతరలాగా కనిపించేది. దేవుని పూజ, అర్చన, అభిషేకం జరగసాగాయి. చక్కెర కనిపించగానే చీమలు ఎలా మొదలవుతాయో అలా అంతటా జనం కనిపించసాగారు. ప్రభు శిష్యులు ముందు వెళ్ళిపోయిన వారు ఈ విషయం తెలియగానే తిరిగి వచ్చారు. ప్రభు గద్దెపై కూర్చొని ఉన్నారు. జనం దర్శనం కోసం బారులు తీరారు. ఆ విధంగా పైకప్పు లేని కట్టపై ఎన్నో రోజులు కూర్చున్నారు. ఎండ, వాన మొదలైన వాటి నుండి రక్షించడానికి ఏదైనా ఆసరా కల్పించాలని ప్రభువు నుండి శిష్యులు అనుమతి తీసుకున్నారు. వెంకమ్మ ఇలాగే ఇంకొక చెట్టు కింద కూర్చుండిపోయింది. నిత్యశ్రీ, నిత్యమంగళం ఎల్లకాలం నడిచేది. భక్తులకు దర్శనం ఇచ్చి వాళ్ళ మనోవాంఛలను తీరుస్తూ మానసిక పీడలను నివారణ చేసే ప్రభువుపై భక్తులకు అపారమైన ప్రేమ ఉండేది. ప్రభు సమక్షంలో అన్న పానీయాలు కూడా వారికి గుర్తుకు వచ్చేవి కాదు. ప్రభు మహారాజ్ ఆ స్థలంలో వచ్చి కూర్చున్న తర్వాత కొన్ని రోజుల్లోనే ఆ స్థలానికి పవిత్రత వచ్చింది. ముందు పగలు కూడా ఆ ప్రదేశానికి రావడానికి భయపడేవారు. కానీ ప్రభు మహారాజ్ వచ్చిన తర్వాత జనంతో నిండిపోయి ప్రభు నామంతో ఆ ప్రదేశం ప్రతిధ్వనించిపోయింది. కళ్యాణ్ నుండి మాతృశ్రీ బయమ్మ దాదాసాహెబ్ కూడా మాణిక్ నగర్ వచ్చారు. చిన్న తమ్ముడైన తాత్యా మహారాజ్ ఉత్తమ శిక్షణ ముగించి కళ్యాణ్ ఒక్క నవాబుల సంస్థానంలో మంచి పదవిలో ఉండిరి. వారు కూడా ప్రభు దర్శనానికి వచ్చారు. దాదా మహారాజ్ ప్రయత్నం ఫలించి ఆ ప్రదేశంలో అన్ని వైపులా చిన్న చిన్న గూడారాలు వేయబడ్డాయి. ప్రభు దర్శనానికి వచ్చేవాళ్ళు కొందరు హుమానాబాద్లో ఉండి దర్శనానికి ఇక్కడికి వచ్చేవారు. రావడం పోవడం కష్టం అనిపించి ఇక్కడే ఉండిపోవాలని అనుకునేవారు. రోజు రోజుకి ప్రభు ఇక్కడికి వచ్చిన విషయం అందరికీ తెలిసి చాలా జనం పోగై రద్దీ మొదలైంది. వీరిలో అన్ని కులాల మతాల వారు ఉండేవారు. ముస్లిం అధికారులు కూడా దర్శనానికి వచ్చేవారు. ప్రభువుని ఒకసారి దర్శించగానే వారి అగాధ సామర్థ్యం తెలుసుకొని వాళ్ళు కూడా ప్రభు భజన చేసేవారు. ఆ సమయంలో హుమానాబాద్, గడవంటి, దుమన్సూర్ ఈ 3 ఒకే నవాబు ఆధీనంలో ఉండేవి. 3 గ్రామాల సరిహద్దుల మధ్య ప్రభువు కూర్చొని ఉండడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు ప్రభువు తమ గ్రామ సరిహద్దుల్లో ఉన్నారని అభిమానం చూపించేవారు. ప్రభువు ఈ ప్రదేశంలోనే నివసించాలని మనస్సులో సంకల్పం కలిగి అందరూ కలిసి ప్రభువుకి విన్నవించుకున్నారు. ప్రభువుతో ఉన్న వాళ్లకు మాత్రం ఈ ప్రదేశం ఇష్టమవ్వలేదు. కానీ ప్రభు ఇష్టానికి విరుద్ధంగా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. 3 గ్రామాల దైవ ప్రార్థన, గ్రామదేవత ఫలించి ఆ గ్రామాలు తమ హద్దుల్లోని భూమిని ప్రభువు యొక్క కొత్త నగరానికి
కొంత ఇవ్వడం వల్ల మాణిక్ నగర్ స్థాపనకు సహాయపడింది. ముస్లిం అధికారులకు కూడా ఈ విషయం అంగీకారమై అందరికీ అనుకూలంగా జరిగింది. పెద్ద సమారంభంలో నగర స్థాపన జరిగి దత్తగాది ఏర్పాటయ్యింది. ఒక గూడారంలో గాది యొక్క స్థాపన జరిగింది. ప్రభువు కోసం ఒక గూడారం వేయబడింది. ప్రభువు కోసం శిష్యమండలి గాది తయారు చేయడం వల్ల అప్పటి నుండి ప్రభువు దానిపై కూర్చునేవారు. గూడారం మండపంలాగా చేయడం వల్ల దానికి దర్బార్ స్వరూపం వచ్చింది. తరువాత దర్బారు క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది. దర్బార్ యొక్క వైభవం సందర్భాన్ని బట్టి వివరించడం జరిగింది. ఏదైనా కొత్త గ్రామం తయారు కావాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. కానీ ఈ మాణిక్ నగర్ గ్రామానికి ఎలాంటి కష్టం కలగలేదు. ప్రభువు యొక్క అపార సామర్థ్యం వల్ల అన్ని పనులు నిర్విఘ్నంగా జరిగి నగర స్థాపన జరిగింది. నగర రచన కార్యక్రమము దాదా మహారాజ్ ప్రభువు ఆజ్ఞతో చేయడానికి సంకల్పించారు. దర్బార్ సరి అయిన రీతిలో జరిగే విధానాన్ని తాత్యా మహారాజ్ల వారు రూపొందించారు. అన్ని వైపులా చౌక్లు ఉంచి వహారా కాయడానికి వీలయ్యే విధంగా బందోబస్తు చేయడం జరిగింది. ప్రభు యొక్క గూడారం ముందు పహారా కాయడానికి పదం సింగ్ అనే రాజపుత్ర జాతికి చెందిన వారిని నియమించగా ఆయన మరణించే వరకు అత్యంత నిష్ఠతో ఈ కార్యం నిర్వహించాడు. బండారుఖానా మొదలైంది. బండారుఖానా అంటే సేవ చేసేవారికి ప్రసాదం ఇచ్చే అన్నపూర్ణ గృహము. బండారుఖానాలో మొదటి నుండి మూర్తీభవించిన అన్నపూర్ణ నివసించసాగింది. అన్నపూర్ణాదేవి యొక్క సాక్షాత్కారము ఇప్పటికీ ఇక్కడ అనుభవంలోకి వస్తుంది. బండారుఖానాలో నిత్యం వేల మందికి అన్నం వండబడేది. కానీ ప్రభువు పంక్తిలో కూర్చొని ఎప్పుడూ భోజనం చేసేవారు కాదు. పంచభక్ష పరమాన్నాళ్లతో భక్త జనుల కోసం చేసినవి ప్రభువు ఎప్పుడూ తినేవారు కాదు. ప్రభువు జోలిలో వచ్చిన అన్నంలో నుండి రొట్టెను తీసుకొని ఆకలి తీర్చుకునేవారు. 2 బ్రహ్మచారులు హుమానాబాద్ వెళ్ళి వండిన వాటిని భిక్షగా తీసుకొచ్చిన జోలిలోని పదార్థాలే గాది దత్తపీఠంకి ముఖ్య నైవేద్యం. ఆ జోలిలోని జొన్న రొట్టె, వెల్లుల్లి వేసి చేసిన పల్లీల పొడి ప్రభువుకి ఇష్టమైన పదార్థాలు. రాజైశ్వర్యాలు, అష్టసిద్ధులు ప్రభువు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డా కూడా ప్రభువు వాటిని విరక్తితో చూడడంతో ఆవగింజంత కూడా తేడా కనిపించదు. జోలి హుమానాబాద్కు మాత్రమే వెళ్ళేది. హుమానాబాద్కు చెందిన బ్రాహ్మణులు ప్రేమతో జోలి కోసం ఎదురు చూస్తూ రోజు కొత్త పదార్థాలను తయారు చేసి ప్రభువు తినాలని జోలిలో వేసేవారు. ఈ జోలిని ప్రజలు అత్యంత ఆదరంతో చూసేవారు. జోలిపై ఇప్పటికీ ప్రజలకు భక్తి అలాగే ఉంది. ఇతర గ్రామాల ప్రజలు రుచికరమైన పదార్థాలు చేసుకొని తలపై పెట్టుకొని 4 క్రోసుల దూరం నుండి నడుచుకుంటూ వచ్చి ప్రభువుకి నివేదించేవారు. ప్రభువు ప్రేమతో వాటిని స్వీకరించి తినకుండా కళ్ళతో మాత్రమే చూసి చాలా బాగున్నాయని అనేవారు. ప్రభువు ఆజ్ఞతో వారు చెప్పిన ఇళ్లల్లోనే జోలి తిరిగేది. కొత్తగా ఏదైనా ఇళ్ల వాళ్ళు జోలి వెయ్యాలనుకుంటే ప్రభువు ఆజ్ఞ తీసుకోవలసి ఉండేది. ఒకసారి అందరి దృష్టిలో ఎవరైనా దోషి అయితే శిక్షగా ఆ ఇంటికి జోలి వెళ్ళకపోవడం తాత్కాలికంగా జరిగేది. తిరిగి ప్రభువు వద్ద ఆజ్ఞ తీసుకోవలసి వచ్చేది. దానికి సంబంధించిన ఒక సంఘటన ఇలా జరిగింది. నానా శాస్త్రి అన్న ఒక పేరుగల బ్రాహ్మణ గృహస్థుడు ప్రభువు భక్తులుగా ఉండేవారు. ఎవరినో నిందించిన కారణంగా ఇంటికి జోలి వెళ్ళలేదు. ఆయన బయటికి వెళ్ళి రాగానే ఈ విషయం ఆయనకు ఇంటి ముందు బావి దగ్గర కాళ్ళు కడుక్కుంటుండగా తెలిసింది. ఆయన జోలి తిరిగి తమ ఇంటికి వచ్చే వరకు ఇంట్లో కాలు పెట్టను మరియు భోజనం చెయ్యనని నిగ్రహంతో 6 రోజులు ఉపవాసం చేశారు. అది తెలిసి దీక్షిత్ మండలి తిరిగి జోలి పునఃప్రారంభించారు. అప్పుడు ఆయన అన్నం తిన్నారు. జోలియే సంస్థానం యొక్క కామధేనువై బండారుఖానా అన్నపూర్ణ గృహమై ఉన్నది. ఈ జోలియే ప్రభు సమాధికి ముఖ్య నైవేద్యము. ఈ బండారుఖానాలోనే ఇప్పటి వరకు లక్షల మంది సంతృప్తులయ్యారు అవుతున్నారు. ప్రభువు యొక్క సమావేశ స్థలం ముఖ చిత్రంలో చూపించినట్లుగా రాజవైభవంలో ఉండేది. అది ఎప్పుడూ ఆనంద సాగరంలో తేలుతున్నట్లుగా కనిపించేది. వారి మాట అత్యంత మృదుమధురంగా ఉండేది. ఎప్పుడూ వినోదభరితంగా నడిచేది. ప్రభువు భాషణ ఇతర ధర్మాలపై కూడా అంతే సమానంగా ఉండేది. వారు ఎప్పుడూ వహ్వా వహ్వా అంటూ ఉండేవారు. ఆ కాలంలో హుమానాబాద్లో గులాం ముస్తాఫా ఖాన్ అనే తాలూకదారు ఉండేవారు. ఆయన ఆజ్ఞలు అత్యంత కఠినంగా ఉండేవి.
ఆయన ప్రభు కీర్తి విని దర్శనం కోసం వచ్చారు. చాలాసేపు ప్రభువుతో సంభాషించిన తర్వాత సంతృప్తులయ్యారు. ఇలాంటి యోగి ప్రపంచంలో ఇంకొకరు దొరకడం సాధ్యం కాదని అతనికి గట్టి నమ్మకం. ఒక మౌల్వీకి ఉండాల్సిన జ్ఞానం కంటే ఉర్దూ, పార్సీలో ప్రభువుకి ఉన్న జ్ఞానం చూసి చకితులయ్యారు. ముస్లిం ధర్మం యొక్క రహస్యం ప్రభువుకే తెలిసిందని ఆయనకు అనిపించింది. ప్రభువుపై అత్యంత అభిమానం ఏర్పడింది. కానీ తను ముస్లిం, ప్రభు హిందువని ఆయన మరవలేదు. ప్రభు ముస్లిం అయితే బావుండేది అని అతనికి అనిపించింది. అప్పుడు అతను ప్రభువుతో వినయంగా, మహారాజ్, మీరు ముస్లిం అయితే ఈ క్షణంలో నేను మీ శిష్యుణ్ణి అయ్యేవాణ్ణి. ఇది విని ప్రభువు నవ్వుతూ, నాకు ముస్లిం అవ్వాలనిపిస్తుంది, కానీ ఏం చేయాలి? రబ్ ఉల్ ఆల్మీన్ ఇలా అల్లా ఖురాన్లో అన్నారు. ఇది మాత్రం నాకు తెలుసు. కానీ రబ్ ఉల్ ముసల్మీన్ అన్నారని ఎక్కడా నాకు కనిపించలేదు. ఈ మాట అబద్ధమైతే నాకు తెలపండి. ఇది వినగానే ఆ ముస్లిం ఏ జవాబు ఇవ్వలేక సిగ్గుతో తలవంచుకున్నాడు. ఈ సమాధానం అత్యంత మర్మమైంది. రబ్ ఉల్ అల్మీన్ అంటే విశ్వం యొక్క అధిపతి. రబ్ ఉల్ ముసల్మీన్ అంటే కేవలం ముసల్మానులకే అధిపతి. పరమేశ్వరుడు సంపూర్ణ జగత్తుకే అధిపతి. కానీ హఠవాదులు తమ ధర్మ మతాభిమానంతో అందులై తమ ధర్మమే గొప్పదని, ఇతరులది కాదని నమ్ముతూ వస్తారు. ఇలాంటి వారు ప్రభు సమాధానం విన్న తరువాత ఆలోచించాలి. గులాం ముస్తాఫ్ ఖాన్ అనే ముసల్మాను ప్రభువుపై ఉన్న ఆదరాభిమానాలతో మాణిక్ నగర్లో నివసించే వారికి సహాయం చేసేవారు. ప్రభువు మొదట ఏ బిల్వ చెట్ల కింద కూర్చొని ఉండిరో అకస్మాత్తుగా ఆ చెట్లు మధ్యాహ్న సమయంలో అందరి ముందే కాలిపోయాయి. పచ్చగా ఉన్న చెట్లు కాలిపోవడం చూసి అందరూ విస్మయులయ్యారు. దీని మర్మం ఎవ్వరికీ తెలియలేదు. ముందుగా ప్రభువు ఎక్కడైతే కూర్చున్నారో ఆ చెట్లు కాలిపోవడం వల్ల ఎంతో మందికి ఇది అరిష్టంగా అనిపించి ప్రభువు ఈ ప్రదేశం విడిచి వెళ్ళాలనుకునేవారు పోగొయ్యారు. ప్రభువు ఇంత సమర్థులై ఉండి బిల్వ వృక్షాలు కాలిపోవడం మంచిది కాదని భక్తులు దాని గురించి ప్రభువును అడిగారు. వాళ్ళ ఆలోచన ప్రభువు తెలుసుకొని, చూడండి, మీరంతా శంకర భక్తులు. మీరు ప్రయత్నిస్తే కాలిన ఆ బిల్వ వృక్షాలు సజీవమవుతాయి. 8 రోజులు చెట్లు ఉన్న ప్రదేశంలో పాలతో అభిషేకం చేసి చూడండి. మీ భక్తికి శంకరునికి ప్రసన్నత కలుగుతుంది అన్నారు. కొంతమంది అలాగే చేశారు. ఆశ్చర్యంగా చెట్లు పూర్వంలాగా తిరిగి చిగురించాయి. ఈ సంఘటన చాలా మంది సమక్షంలో జరిగింది. కొందరు చూసేవారికి వృక్షంపై ఉన్న బ్రహ్మరాక్షసులకు ప్రభు దర్శనంతో స్పర్శతో ముక్తి లభించిందని అర్థమైంది. ప్రభు నివాసము ఇక్కడ స్థిరమైనప్పటి నుండి శిష్యమండలికి నిత్య కార్యక్రమాలు నిర్ధారించబడ్డాయి. ప్రభువు సోదరుల ఆజ్ఞానుసారం నిత్య పూజ, అర్చన, నైవేద్యం, ఆరతి ప్రభువు ముందు మరియు గాది ముందు జరిగేవి. 7 వారాల భజనలు తయారయ్యాయి. వారంలో ఆ రోజు దేవత యొక్క భజన గాది ముందు చేయబడి నిర్ధారించిన ఆరతి జరిగే షేజారతి జరిగిన తరువాత నిత్య కార్యక్రమాలు ముగిసేవి. షేజారతి నిత్య పఠన క్రమం గంధస్థం చేయబడ్డాయి. భజనలో సర్వశిష్య మండలి సేవకులు పాల్గొనేవారు. అన్ని తాత్యా మహారాజుల వారు క్రమ పద్ధతిలో జరగాలని చెప్పడం వల్ల అందరూ అలాగే నడుచుకునేవారు. గాది ముందు ఏదైతే ధనం పోగవుతుందో అది బయమ్మ కుటుంబ యోగక్షేమాలకు వినియోగించుకునేవారు. బండారు ఖానాలోని అన్నపూర్ణ అందరికీ అన్నాన్ని సంపూర్తిగా అందిస్తుండేది. 2 నదులు సమృద్ధిగా నీటి వసతి కలుగజేస్తుండేవి. ఎండాకాలంలో చిన్న చిన్న బావులు తయారై త్రాగునీరు రుచికరంగా తీయగా దొరికేది. అన్నోదకాల వ్యవస్థ పూర్తిగా జరిగి ప్రభువు సామర్థ్యంతో వస్త్రాలకు లోటు ఉండేది కాదు. ఈ విధంగా ప్రభువు అన్న పానీయ వస్త్రాల లోటు లేకుండా భక్తుల యోగక్షేమాలు చూసేవారు. పాడుబడ్డ నిర్జన అరణ్య ప్రాంతంలో సంపూర్ణ స్వర్గ సౌఖ్యాలు లభించసాగాయి. ఎక్కడైతే మనుష్యుల అస్థికలు, ఎముకలు పడుతుండేవో అక్కడ ఏనుగులు తిరుగుతున్నాయి. ఎక్కడైతే దొంగల భయంతో మెడలు తెగిపడేవో ఆ ప్రదేశంలో రాత్రింబవలు ఉయ్యాలలూగుతూ చంటి పిల్లల తల్లుల మధుర గానామృతాలు వినిపించసాగాయి. గాది స్థాపన జరిగిన రోజు చాలా మహత్తరమైన రోజు. దత్తాత్రేయుల ఆది భౌతిక, ఆది దైవిక మరియు ఆధ్యాత్మిక శక్తి శ్రీ ప్రభు, దాదా మహారాజ్ మరియు తాత్యా మహారాజ్
ఈ ముగ్గురు సోదరుల రూపంలో ప్రకటితమయ్యింది. ఈ 3 రకాలైన సామర్థ్యం ఈ సోదరుల రూపంలో భిన్నంగా ఉండి గాది రూపంలో ఏకరూపమయ్యింది. అవధూత దత్తాత్రేయులు ప్రభువై ఉండిరి. ప్రభు గాది స్థాపన జరిగిన రోజు శ్రేష్టమైనదనడం సహజం. ఎవరో అదృశ్య పురుషుడు భక్త కార్య బిరుదావళి ఉచ్చస్వరంలో అన్నారు అని అంటారు. సాంప్రదాయానికి ఒక మూర్తిత్వం వచ్చింది ఆ రోజే. ప్రభువు దర్శనం అవ్వగానే భిన్న మతాల భిన్న ఆలోచనలలో ఐక్యత కనిపిస్తుంది. అది అన్నీ కంటే అద్భుత చమత్కారం. శైవమతవాది లోకులకు ప్రభువు శంకర రూపంలో, లింగాయత్ జనులకు బసవేశ్వరుని రూపంలో, శక్తి ఉపాసన చేసేవారికి ప్రభువు సాక్షాత్ దేవీ రూపంలో కనిపించేవారు. అగ్నిహోత్రి బ్రాహ్మణులకు సాక్షాత్ అగ్ని నారాయణ ప్రభువు రూపంలో కనిపించారు. కొందరికి సూర్యుడుగా దేదీప్యమానంగా కనిపించేవారు. ధార్మికులకు తమ ధర్మం యొక్క ఉజ్వల స్వరూపం ప్రభువు ఉన్న ప్రదేశంలో కనిపించేది. ఇదే లోకోత్తరమైన చమత్కారం. సర్వధర్మాల వారు, మతాల వారు తమదే గొప్పదన్న మర్మాన్ని వీడి ఆత్మీయ భావనతో ప్రభువు వైపు చూసేవారు. ప్రభువు యొక్క బిరుదావళిలో ప్రథమ పదం భక్తుల యొక్క మనోకాంక్షలు పూర్తి చేయడం. భక్త కార్య కల్పద్రుమ. దీని అనుభవం ప్రభువు బాల్యంలోనే జనులకు వచ్చింది. చివరి పదం సకల మత స్థాపిత సద్గురు. ఈ పదం యొక్క అనుభవం ఇప్పుడు పూర్తి అవగతం అయ్యింది. బిరుదావళిలో ప్రతి పదం ప్రభువుకి సంబంధించి అన్వయించబడుతుంది. జనం దాని పూర్తి మహత్యం తెలుసుకున్నారు కాబట్టి అందరూ ఒకే కంఠంతో, ప్రేమతో నిండిన అంతఃకరణతో ఈ బిరుదావళిని అంగీకరించారు. మాణిక్ నగర్ యొక్క స్థాపన, గాది స్థాపన ఉత్సాహభరితంగా పెద్ద సమారంభంతో జరిగి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రభువు యొక్క కీర్తి అన్ని వైపులా వ్యాపించి ఆ సేతు హిమాచలం ప్రాకిపోయింది. బిరుదావళి యొక్క గర్జన అఖండంగా నడుస్తూనే ఉంది. మట్టితో కట్టి గోనె సంచులతో కప్పబడిన ప్రదేశంలో గాది స్థాపన జరిగెను. కానీ ప్రస్తుతం ఆ ప్రదేశంలో లక్షల రూపాయల ఖర్చుతో కట్టబడిన సుందరమైన మందిరం సువర్ణ కలశంతో భువన మండలంపై మెరుస్తూ కనపడుతుంది. ప్రథమంగా గోనె సంచుల గుడిసెలతో నిండిన మాణిక్ నగర్ ప్రస్తుతం ఆకర్షణీయమై సర్వోత్తమమైన క్షేత్రమైంది. మొదట దీనికి జనం ప్రభుకట్ట అనేవారు. ఇప్పటికీ పల్లెటూరు వారు పర్బూన్ కట్టి లేదా ప్రభుకట్ట అని పిలుస్తారు. ప్రభువు ఇక్కడికి రాగానే ముందుగా కట్టపై కూర్చున్నారు. అందుకని ప్రభుకట్ట అని పిలవసాగారు. అక్కడ వాడాలో ఉన్న ఒక తులసి బృందావనం, దాని పక్కన కట్టపై కూర్చున్నారని కొందరు, సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గర ఉన్న బిల్వ చెట్ల క్రింద కూర్చున్నారని కొందరు అంటారు. అప్పటి బిల్వ చెట్లు ఇప్పుడు కనిపించవు. సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గరలో ఇప్పుడు కట్టడాలు నిర్మించబడ్డాయి. సర్వేశ్వరుని ముందు ఉన్న కుండము మూసుకుపోయింది. ఇప్పుడు ప్రభు సమాధి ఉన్న ప్రదేశంలో ప్రభు నివసించే గది ఉండేది. అప్పటి మాణిక్ నగర్కి, ప్రస్తుత మాణిక్ నగర్కి, భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. భవిష్యత్ కాలంలో ఇంతకంటే ఉజ్వలంగా ఉండవచ్చు. ఆ సమయంలో ఈ నగర స్వరూపం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? గ్రామంలో నివసించిన తరువాత గ్రామంలో తప్పకుండా ఉండాల్సిన వాటి గురించి ఆలోచించవలసి వచ్చింది. అన్ని వైపులా సిపాయిలు ఉండడానికి, పహారా కాయడానికి స్థలాలు, చౌకులు నిర్మించడం జరిగింది. దేవస్థానంలో సౌకర్యాలు కల్పించడం జరిగింది. కళ్యాణ్ నుండి ప్రభువుతో ఆటలాడిన వారు వచ్చారు. వాళ్లకు ప్రభువు బాధ్యతాయుత పనులను అప్పచెప్పారు. బప్పాచార్య అనే ఆయన వైష్ణవులైనా కూడా ప్రభు భక్తులై ఉండేవారు. ఈయన వస్తూ పోతూ ఉండేవారు. ప్రభువుతో నిరంతరం బ్రహ్మచారి చిమన్య, గోపాల్ బువా, లంగోటి రామన్న, ఇంకా అనేక మంది నిత్యం ప్రభువుతో ఉండేవారు. రామన్నది దుబుల్ గుండి, ఆయన సోదరి సుందరమ్మ ఇక్కడే ఉండేవారు. వెంకమ్మ ఉండే ప్రదేశం విడిగా ఉండేది.
ఈ యోగిని యొక్క చరిత్ర ఇంతకు ముందు ఇవ్వడం జరిగింది. ఈమె సామర్థ్యము దినదిన ప్రవర్ధమానమవుతూ ఆమె పరమపదానికి చేరుకున్న విధము ముందు వచ్చే కథాభాగంలో వివరించడం జరిగింది. తాత్యా మహారాజ్ కళ్యాణ్ నవాబు వద్ద ఉద్యోగంలో ఉండెనని చెప్పబడెను. రాజదర్బార్కు సంబంధించిన పద్ధతులు ఈయనకు అవగతం అవ్వడం వల్ల ప్రభు దర్బార్ రూపం క్రమ పద్ధతిలో తయారు చేశారు. ఈయన అప్పుడప్పుడు కళ్యాణ్ వెళ్ళి వస్తూ ఉండేవారు. ఈయనకు భక్తులు సేవకుల నుండి గౌరవం లభించేది. ఈయన శిస్తుగా పన్నులు వసూలు చేయడం వల్ల వ్యవహారం క్రమ పద్ధతిలో జరిగేది. ఈయన చిన్న వయస్సులో ఉండడం వల్ల మాతృశ్రీ బయమ్మ అదుపాజ్ఞలలో ఉండేవారు. దాదా మహారాజ్ గారైతే అమ్మ ఆజ్ఞ జవదాటేవారు కాదు. ఈ విధంగా కొంతకాలం మాతృశ్రీ సంతోషంగా ఈ ప్రదేశంలో గడిపారు. ఆ తల్లికి తన జన్మ సార్థకమైనది అనిపించింది. జగత్తుకి వెలుగైన ఆ 3 పుత్రులు తన అదుపాజ్ఞలో ఉండి తనను సంతోషపరుస్తుంటే ఏ తల్లికి ఆనందం కలగదు? ఇంతకంటే ఈ జన్మకు కావలసింది ఏదీ లేదని అనుకొని మాతృశ్రీకి తమ జన్మ ధన్యమైందనిపించింది. స్త్రీ సహజ ధర్మంగా ఇప్పటి వరకు తాను చేసిన వ్రతాల ఉద్యాపన చెయ్యాలనే కోరిక ఉందని బయమ్మ చెప్పడం జరిగింది. మాతృశ్రీ ఇష్టానుసారం వ్రత ఉద్యాపనకు కావలసినవి సమకూర్చడం జరిగింది. రాజేశ్వర్, కళ్యాణ్, హలీకేడ్, బోరల్, హుమానాబాద్ మొదలైన ప్రదేశాల నుండి ప్రసిద్ధ వైదిక బ్రాహ్మణులను పిలిచారు. తాత్యా మహారాజ్తో ఉద్యాపన పుణ్యాహవాచనం చేయించి వ్రతాల ఉద్యాపన చేయడం జరిగింది. ఆ సమయంలో బ్రాహ్మణ భోజనం, దక్షిణ, బ్రాహ్మణులకు వస్త్రాలు మొదలైన వాటి ఖర్చు తాత్యా మహారాజుల వారు తాను కళ్యాణ్లో పనిచేసిన జీతం నుండి ఇచ్చారని కొందరు చరిత్రకారులు రాశారు. 1000 రూపాయలు ఖర్చు చేసి మాతృశ్రీని సంతోషపరిచే విషయంలో 3 సోదరులు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ప్రభు దాతృత్వము యొక్క కీర్తి అన్ని వైపులా వ్యాపించింది. దీనికి దృష్టాంతము ఈ సమారంభంలో కనిపించింది. వీరి తపశ్శీలతను వర్ణించడం సమంజసం అనిపిస్తుంది. భోజనం మరియు దక్షిణతో బ్రాహ్మణ వర్గం సంతుష్టులయ్యారు. ఇతరులు మహాప్రసాదం దొరికిందని సంతోషపడ్డారు. ప్రభువు కుటుంబంలో మొదటిసారిగా చేసిన శుభకార్యము నిర్విఘ్నంగా సంతోషంగా జరగడం వల్ల మాతృశ్రీ భయాదేవితో పాటు భక్తమండలి ఆనందభరితులయ్యారు. ఈ విధంగా సాగిన కార్యక్రమంలో భాగస్థులైన భక్తజనులు ఉద్యాపన కొరకు వచ్చిన స్త్రీ పురుషుల రోజంతా పడిన శ్రమతో రాత్రి గాఢంగా నిద్రపోగానే అక్కడ నిశ్శబ్ద వాతావరణం కనిపించింది. ప్రభు దర్బార్లో ఉద్యాపనలో సంభావన దొరకడం వల్ల సంతోషంతో ఏ ఇతర ఆలోచన లేక నిద్రించారు. ఇదే అదను అనుకొని కొంతమంది దొంగలు దోచుకోవడానికి ప్రయత్నం ప్రారంభించారు. అందరూ తమ భార్యా బిడ్డలతో దగ్గర ఉన్న నగదు, బంగారం మూటలో పెట్టుకొని తల కింద పెట్టుకున్నారు. కృష్ణపక్షం అవ్వడం వల్ల చాలా చెట్లు గుబురుగా ఉండడం వల్ల ఒకరికొకరు తోడు లేకుండా ఖాళీ స్థలంలో పడుకొని ఉండిపోయారు. అక్కడ తలుపులు, ఇనుప పెట్టే గది ఇలాంటివి ఏవీ లేకపోవడం వల్ల రక్షణ లేక మూటలు కట్టుకున్నారు. ఇలాంటి ప్రదేశంలో ఆ దొంగలు వెళ్తూ చెట్ల పండ్లను తెంపినట్లు దిండు కింద ఉన్న మూటలు తస్కరించడం ఆరంభించారు. తెలివైన వారు ఎవరైనా మేల్కుంటే కూడా ఆ ప్రదేశం గుబురుగా ఉండడం వల్ల ఎవరికి తెలిసే ఆస్కారం లేకపోయింది. కొందరు ఇది చూసి అరవడం వల్ల అక్కడే కొంత జనం పోగయ్యారు. నగరమంతా దొంగలు దొంగలు అంటూ అరవగానే సందడి మొదలయ్యింది. ఎంతోమంది ప్రభువును మేల్కొల్పాలని పరిగెత్తుకుంటూ వెళ్లారు. ప్రభు బిల్వవృక్షం కింద గాఢ నిద్రలో మంచంపై ప్రశాంతంగా పడుకొని ఉన్నారు. విషయం తెలియగానే వెంటనే మేల్కొన్నారు. కానీ ప్రభువు అప్పటికప్పుడు దొంగలను పట్టుకోవాలని అనుకోలేదు. ఇలా చెయ్యాలని కూడా ఎవ్వరికీ చెప్పలేదు. చాలా మంది తమ మూట పోయినందుకు దుఃఖంతో ఏడుస్తుండగా ప్రభువు ఇలా అన్నారు: సద్గురువుకి మీ అందరి గురించి ఆలోచన ఉంది. నిజమైన శ్రమతో న్యాయంగా దొరికిన సంపద తీసుకుపోవడానికి ఎవరు సరైన వారో కారో వారికి తగిన శాస్తి జరుగుతుంది.
ఇలా అని తిరిగి దుప్పటి కప్పుకొని పడుకున్నారు. ఇప్పుడు అయ్యిందేదో అయింది, ఇంకా సొమ్ము పోకూడదని జాగ్రత్త చేసుకోవడానికి ప్రయత్నం ప్రారంభించారు. కొంతమంది మంట పెట్టి మేల్కున్నారు. కొంతమంది మాట్లాడుకుంటూ అర్ధరాత్రి నుండి సూర్యోదయం వరకు ఉండిపోయారు. ఇక్కడ ప్రభువు తన మధురమైన మాటలతో అందరికీ హామీ ఇచ్చి తిరిగి పడుకున్నారు. అక్కడి నుండి 700 అడుగుల దూరంలో ప్రభువు ఉన్న ఈశాన్యం వైపుకు, ప్రభు, తప్పయింది, మేము అపరాధం చేశాం, మమ్మల్ని క్షమించండి, మా నుండి ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగదు, ఈ ప్రదేశంలో ఇంకెప్పుడు కాలు పెట్టము అనే రోదించే శబ్దాలు వినిపించసాగాయి. కానీ ప్రభు వద్దకు వచ్చిన వారు అటువైపుకు వెళ్ళలేదు. అందుకని సూర్యోదయం అయ్యే వరకు ఎవ్వరూ అది గమనించలేదు. తెల్లవారుతుండగానే ఆ శబ్దాలు స్పష్టంగా వినిపించసాగాయి. అప్పుడు కొంతమంది ఆ గుంత వైపు నుండి ఎందుకు విలపించే శబ్దాలు వస్తున్నాయో చూడాలని అనుకున్నారు. అంతలో ప్రభు 2-3 శిష్యులను తీసుకొని ఆ వైపుకు వెళ్ళడానికి తయారయ్యారు. బిల్వ వృక్షాలకు కొద్ది దూరంలో ఉబ్బితో నిండిపోయిన ఒక గుంత ఉంది. ఆ గుంతలో 25 మంది దొంగలు పడి ప్రభువును పిలుస్తూ ఉన్నారు. రాత్రి జనం వద్ద నుండి దొంగలించిన సొమ్మంతా వారి వద్ద ఉండెను. స్వతహాగా ప్రభువు అక్కడికి వచ్చిరి. తరువాత శిష్య మండలి కూడా అక్కడికి వచ్చారు. ఈ విషయం అందరికీ తెలిసింది. ప్రత్యక్షంగా ప్రభువు వచ్చి నిలబడ్డా ఆ దొంగలకు కనిపించలేదు. పైకి కూడా రావడం లేదు. కొందరు వారికి కళ్ళు కనిపించడం లేదనుకున్నారు. అప్పుడు ప్రభువు వాళ్లను ఇలా అడిగారు, మీరెవరు? ఈ గుంతలో ఎలా పడ్డారు? ఇప్పుడు బయటికి ఎందుకు రావడం లేదు అని. అప్పుడు ఆ దొంగలు ఇలా చెప్పసాగారు, ఈ అడవిలో ఉండి వచ్చిపోయే వాళ్లను దోచుకోవడం, దగ్గరలోని గ్రామాల్లో దొంగతనం చేయడం మా పని. ఇక్కడ మాణిక్ ప్రభు అనే సాధువు ఉన్నారని, ఆయన వద్దకు నిత్యం 1000 మంది వస్తారని, వాళ్లను దోచుకుంటే సహజంగా ఏమైనా దొరుకుతుందనే ఉద్దేశంతో ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ప్రభువు వద్ద జనం పోగవ్వడం చూసి ఎంతైనా 2 నెలలు ఖర్చు దొరుకుతుంది అని ఆలోచించి అందరి దగ్గర దొరికినంత దోచుకొని పారిపోతుండగా ఎవరో కట్టిపడేసినట్లుగా ఈ గుంతలో పడ్డాము. లేచి పారిపోదామనుకుంటే మాకు కళ్ళు కనిపించడం లేదు. ఇక్కడి నుండి ఎలా వెళ్ళాలి? ఏం చెయ్యాలి? నిజంగా మాణిక్ ప్రభు ప్రత్యక్ష దైవం అవ్వడం వల్ల, ఆయన దర్బార్లో తప్పు చేయడం వల్ల వారు మా గర్వాన్ని అణిచారు. మాపై కృపతో మమ్మల్ని ఇక్కడి నుండి బయటికి తీసి పంపిస్తే మంచిది, లేకపోతే మేము చనిపోవడం ఖాయం. మాకు ప్రాణదానం చేసిన పుణ్యం మీకు లభిస్తుంది అంటూ వారు గట్టిగా ఏడవసాగారు. వాళ్ళల్లో కొందరు శిష్య మండలిని తమలాగే భావించి డబ్బులు ఇస్తామని ఆశ చూపారు. మాపై కృపతో కళ్ళు పూర్వంలాగా వచ్చేటట్లు చేసి ఈ సంకట పరిస్థితి నుండి ముక్తి కలిగిస్తే మేము జీవితమంతా వారి ఉపకారం మరువము. మాణిక్ నగర్ వైపుకు మళ్ళీ రాము. కావాలంటే ఇంకో దగ్గర దోపిడీ చేసి ప్రభు దర్బార్కి ఇస్తాము. ఈ విషయం ఎవరైతే ప్రభువుకు చెప్తారో వాళ్లను మా నాయకుడిని చేస్తాము. ఇలా అనేక విధాలుగా వారు వేడుకోసాగారు. ఆ దొంగల దైన్యస్థితి చూసి ప్రభువు అంతఃకరణలో దయ కలిగి వారి స్థితికి నవ్వు కూడా వచ్చింది. తన శిష్యులతో మొదట వారిని గుంతలో నుండి పైకి తీసుకురమన్నారు. తర్వాత తన శిష్య మండలితో, చూడండి, సద్గురువుకి తన భక్తుల రక్షణ చేయవలసి ఉంటుంది. మనుషులు చింతిస్తారు కానీ చేయించడానికి ఆ గురు మహారాజ్ సమర్థులై ఉన్నారు. ఆయన ఎప్పుడూ అన్యాయం జరగనివ్వరు. ఈ విధంగా శిష్య మండలిని సమాధానపరచి పాప పుణ్యాల గురించి ఆ దొంగలకు కూడా బోధించారు. ఇది విని వారికి పశ్చాత్తాపం కలిగి ఇలాంటి పనులు తిరిగి చేయమని శపథం చేశారు. తరువాత ప్రభువు వాళ్ళ దగ్గర ఉన్న మూటలలో తమ మూటలను గుర్తించి తీసుకోమన్నారు. తన అమృత హస్తంతో జనాన్ని నిర్భయంగా ఉండమని చెప్పారు. ఎవరి సొమ్ము వారికి చేరగానే దొంగలకు తిరిగి చూపు లభించింది. ప్రభువుకే కాకుండా పూర్తి పరివారానికి నమస్కారం చేసి తమ ఇళ్లకు దొంగలు పయనమయ్యారు. వాళ్లల్లో కొంతమంది ప్రభువు వద్ద సేవ చేస్తూ ఉండిపోయారు. ప్రభువు వాళ్లకు అన్న పానీయాల సౌకర్యం కల్పించారు. ఇంటికి వెళ్లిన వారు కూడా చెడ్డ పనులు చేయకుండా ఉద్యోగాలు చేస్తూ మంచిగా ఉండసాగారు. దొంగల యొక్క నీచత్వాన్ని ఇలా భంగం చేయడం వల్ల ఎలాంటి చింత లేకుండా పోయింది.
ఏ గుంతలో అయితే దొంగలు పడ్డారో ఆ గుంతను ఎక్కువగా తవ్వించి దాదాసాహెబ్ మహారాజ్ గారు జనం కోసం మంచినీళ్లు త్రాగడానికి బావి కట్టించారు. దానికి మాణిక్ బావి అని పేరు పెట్టారు. ఈ విధంగా అన్న వస్త్రాల వసతి ప్రభు యొక్క సమర్థత వల్ల జరిగింది. ఒక విషయం ఏమిటంటే ఈ ప్రదేశంలో సహకుటుంబంతో ఉండడానికి వీలు లేదు. ఇక్కడ ఉండే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ ప్రదేశం అభివృద్ధి చెందడానికి ఇది ప్రతిబంధకంగా ఉండేది. ఎవరైనా స్త్రీ పురుషుల సంసార ధర్మం ఈ ప్రదేశంలో జరగరాదని, ఇలా కోరిక ఉన్నవారు మాణిక్ నగర్ యొక్క సీమ దాటి వెళ్లాలని నియమంగా ఉండేది. ఒక భార్యాభర్తలు ఈ నియమాన్ని ఉల్లంఘించడం వల్ల ఏం జరిగిందో కింద వివరించడం జరిగింది. గుప్త విషయం వెలుగులోకి రావడం వల్ల జరిగే అవమానం ఎలా వివరించాలి? ఇలా 2-3 సంఘటనలు జరగడం వల్ల అందరూ ఈ విషయాన్ని చర్చించసాగారు. కానీ మాణిక్ నగర్లో ప్రజాభివృద్ధి ఎలా జరుగుతుంది అన్న ప్రశ్న ఉదయించి, ధర్మశాస్త్ర ప్రకారంగా పరస్పర బద్ధులైన స్త్రీ పురుషులు స్వాభావిక కోరికను తృప్తి చేసుకోవడానికి అనుమతి తీసుకోవడం వల్ల మాణిక్ నగర్ ఉన్నతికి సహాయకారి అవుతుందనే నమ్మకంతో ప్రభు వద్ద ఈ విషయం ఎవరు అడగాలనే పెద్ద ప్రశ్న మొదలైంది. కానీ అందరికీ మంచి జరిగే సమయం రావడం వల్ల ఈ విషయంపై నిర్ణయం జరిగే సందర్భం అనుకోకుండా కలిసి వచ్చింది. తాత్యా మహారాజు భార్య విఠాబాయి ఆ సమయంలో ఋతుమతి కావడం జరిగింది. అప్పుడే తాత్యా మహారాజ్ గారు కళ్యాణ్కి వెళ్ళి ఉండిరి. ఆయనను పిలిపించాలని దాదా మహారాజ్ గారు లేఖ పంపించారు. తాత్యా మహారాజ్ ఇక్కడికి వచ్చే ఆలోచనలో లేరు. చివరికి లేఖ చేతికి అంది విషయం తెలియగానే తాత్యా మహారాజ్ వెంటనే మాణిక్ నగర్కి చేరుకున్నారు. గర్భధాన సంస్కారము ఎక్కడ జరగాలనే చర్చ వచ్చినప్పుడు కొందరు హుమానాబాద్లో చెయ్యాలని సలహా ఇచ్చారు. ఈ ముఖ్యమైన విషయంపై మాణిక్ నగర్ యొక్క భావితరాభివృద్ధి ఆధారపడి ఉండడం వల్ల అందరూ సమాధానం కోసం ఆతృతతో ఎదురు చూడసాగారు. చివరికి ప్రభువు అందరికీ అనుకూలంగా తాత్యా గురు దర్బార్కు తన ఆదాయం నుండి 5,000 రూపాయలు ఇస్తే ఈ శుభకార్యానికి అనుమతి లభించి ఇక ముందు ఎవరైనా పత్నితో ఇక్కడ ఉండడానికి ఏ విధమైన అభ్యంతరము ఉండదు అన్నారు. ఇది విని అందరికీ సంతోషమైంది. తాత్యా మహారాజ్ సంతోషంతో ఒప్పుకున్నాడు. ఈ విధంగా అందరికీ సహకుటుంబంగా మాణిక్ నగర్లో ఉండడానికి వీలు కలిగింది. ఈ విధంగా నగరము నివాసయోగ్యమై ఇక్కడ ఉండే వాళ్లకు ఉత్సాహం కలుగసాగింది. నగరానికి దగ్గరలోని గ్రామాల వారు సంతోషంతో తమ గ్రామాల భూమిని ఇవ్వసాగారు. కానీ దానికి రాజమాన్యత దొరికితే తమకు ఆ భూమి చెందుతుందని వ్యవహార దృష్టితో తాత్యా మహారాజ్ గారికి ఆలోచన కలిగింది. కానీ ప్రభు సామర్థ్యంతో దీనికి పరిష్కారం లభించింది. గడవంతి, హుమానాబాద్, దుమన్సూర్ ఈ 3 గ్రామాలు ఆ సమయంలో షంసూల్, ఉమేరా, నవాబ్ సాహెబ్ యొక్క జాగీర్గా ఉండేవి. నవాబ్ సాహెబ్ ప్రభు యొక్క కీర్తి విని ఉండిరి. సన్మానపూర్వకంగా పిలిచినా కూడా ఇలాంటి మహాత్ములు తమ జాగీరుకి రావడం కష్టం. అలాంటి అవకాశం అనాయాసంగా రావడం వల్ల నవాబ్ సాహెబ్కి ఆనందం కలిగింది. ప్రభువు స్థిరంగా ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో పై 3 గ్రామాల భూమిని పట్టా చేయడానికి తన కింది తాలూకుదారుకు ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారంగా ఆ తాలూకుదారు ప్రభు చరణాలపై ఆ పట్టాను సమర్పించారు. ప్రభు విషయంలో ఆ తాలూకుదారు భక్తితో ఉండేవారు. ఈయన సర్వేశ్వర దేవాలయ జీర్ణోద్ధరణకు సహాయం చేశారు. హిందూ ధర్మ ప్రమాణంగా గ్రామంలో దేవాలయం తప్పకుండా ఉండాలి. మూర్తివంతమైన దేవునిగా ప్రభువు మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నా కూడా నగర కళ్యాణం కోసం ఇతర దేవాలయాల ఆవశ్యకత కూడా ఉండేది. పూర్వం ఉన్న సర్వేశ్వర దేవాలయం పునరుద్ధరింపబడింది. భక్తుల కోరిక పూర్తి చేయడానికి అన్ని విధాలుగా తయారీ జరిగింది. దాదా మహారాజ్ దేవాలయ పని మొదలుపెట్టారు. ఇక వడ్రంగి తన బండిపై ఒక పెద్ద నల్లరాయిని తీసుకొని వచ్చి ప్రభు ముందు పెట్టి, ఇలాంటి శిల దొరకడం చాలా కష్టం, నాకు దొరికింది, అందుకని మీ వద్దకు తీసుకొని వచ్చాను. దీనిని దేవతా శిల్పం చేసి కూర్చోపెట్టండి, మీకు మంచి జరుగుతుంది అన్నారు. అప్పుడు ప్రభువు ఆయన శుద్ధమైన అంతఃకరణకు మెచ్చి, తాత, నీవు చెప్పినట్టే చేస్తాను. నీ ఆశీర్వాదంతో నాకు మంచిదవుతుంది. ఈ శిలతో శంకరుని లింగము
తయారు చేసేవారు వెంటనే దొరికారు. కానీ ఆయనకు కళ్ళు చాలా రోజుల నుండి కనిపించడం లేదు. అది తెలిసి ప్రభు తన అమృత హస్తం కళ్ళపై తిప్పగానే కళ్ళు కనిపించాయి. ఆయన ఉత్సాహంతో మంచి పనితనంతో శంకరుని లింగాన్ని తయారు చేశారు. మహాశివరాత్రి రోజు పెద్ద సమారంభంతో ఆ లింగస్థాపన జరిగింది. మాణిక్ నగర్లో పూర్తి రాళ్లతో కట్టబడిన మొదటి కట్టడము ఈ సర్వేశ్వరుని దేవాలయమే. మారుతి దేవాలయము మరియు చెల్ల. ఒక సాధువు తలపై ఒక మారుతి మూర్తిని పెట్టుకొని 12 సంవత్సరములు తీర్థయాత్ర చేశారు. అలా యాత్ర చేస్తుండగా ప్రభు యొక్క కీర్తి విని మాణిక్ నగర్కు వచ్చారు. అహోరాత్రులు ఆ మూర్తిని తలపై పెట్టుకొని ఉండేవారు. ఇక్కడికి రాగానే ఆ మూర్తి ఆయనకు బరువుగా అనిపించి ప్రభు ముందుకు వచ్చి ఇలా అన్నారు, మహారాజ్, ఈ మారుతికి మీ సన్నిధిలో ఉండాలని కోరిక రాత్రి నాకు స్వప్నంలో కనిపించి చెప్పిన తరువాత ఇక్కడికి వచ్చాను. మీరు నా తలపై నుండి ఈ మూర్తిని దించి మీకు ఎక్కడ సరైన ప్రదేశం అనిపిస్తుందో ఆ ప్రదేశంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయండి. ఆయన వినతి ప్రకారం ప్రభు స్వహస్తాలతో ఆ మూర్తిని దించి ఆయనకు ముక్తి కలిగించారు. వాడాలో తులసి బృందావనం ఉన్న కట్టపై మొదట మూర్తి పెట్టబడింది. తరువాత దాదా మహారాజుల వారు గ్రామానికి పశ్చిమ దిక్కులో ఉన్న చిన్న దేవాలయంలో మూర్తి స్థాపన చేయడం జరిగి తరువాత సముద్ధరించారు. ఈ విధంగా చిన్న పెద్ద నిర్మాణాలు జరపబడ్డాయి. సర్వేశ్వర్ మారుతి యొక్క పూజ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మారుతికి మొదటి నుండి ఉగ్ర స్వభావం కలవారని ప్రసిద్ధి. ఈ అనుభవం ప్రజలకు కలుగసాగింది. పూజారి తప్పు పని చేస్తే అతనికి శిక్ష పడేది. అందువల్ల ఏ పూజారి ఉండలేకపోయారు. చివరికి ప్రభువు మారుతిని శాంతపరిచి అందరి భయాన్ని దూరం చేశారు. మెల్లమెల్లగా మాణిక్ నగర్ గ్రామం విస్తరించసాగింది. కళ్యాణ్కు చెందిన వారు కొందరు ఇక్కడే ఉండాలని వచ్చారు. హరినాథ్ ప్రసాద్ అనే కానోజీ బ్రాహ్మణుడు ప్రభు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉండిపోయారు. చిన్నతనంలో ప్రభుతో అనేక ఆటలు ఆడి వారిని చూసి ఉండడం వల్ల, ప్రభువు యొక్క అలౌకిక సామర్థ్యం తెలియడం వల్ల ప్రభువు తప్ప ఇతర దైవం లేదని ఆయన భావించేవారు. ప్రభువుపై ఆయనకు అమితమైన ప్రేమ ఉండేది. ఆయన కుటుంబం కూడా ఇక్కడే ఉండేది. భార్య గర్భవతి అవ్వడం వల్ల ఇతర గ్రామంలో ఉంచాలనే ఆలోచనతో గడవంతిలో స్థలం చూడడానికి వెళ్ళగానే ఇక్కడ భార్య ప్రసవించింది. తిరిగి వచ్చి చూడగానే ప్రభు మహారాజ్ ఆజ్ఞతో అన్ని ఏర్పాట్లు సరైన రీతిలో జరిగాయి. స్వయంగా ప్రభువే ఆయన ఇంటికి వెళ్ళారని అంటారు. తమ ప్రియమైన భక్తుల కొరకు ఎల్లప్పుడూ అభయహస్తం చూపించే ప్రభు తమను విస్మరించరని భక్తులకు నమ్మకం కలిగింది. విరజ మరియు గురుగంగా ఈ 2 చిన్న నదులు మాణిక్ నగర్కి పూర్వ దిశలో సంగమమయ్యాయి. ఈ స్థలం చాలా రమ్యంగా ఉంటుంది. 2 నదుల మధ్య భూమి సస్యశ్యామలంగా ఉండడం వల్ల ఈ భూమిలో ఇతర చెట్లతో పాటు మామిడి చెట్లు నాటడం వల్ల శోభ సంతరించుకుంటుందని భావించి ఆ కార్యక్రమానికి దాదా మహారాజుల వారు శ్రీకారం చుట్టారు. వాస్గి కల్లప్ప అనే వైశ్య శిష్యుడు సంగములో శంకరుని మందిరము కట్టించారు. గోసాయి బైరాగులకు సాధువులకు ఇక్కడ ఉండడానికి స్థలం ఇవ్వబడింది. ఈ భూమి సహజంగానే తపస్సు చేయడానికి అనుకూలంగా ఉండడం వల్ల చాలా మంది తపస్సు చేసేవారు ఇక్కడ ఉండసాగారు. ఈ విధంగా అన్ని రకాల భక్తులకు జనులకు అనుకూలత ఉండడం వల్ల ఆకర్షణీయమైన స్థలంగా మాణిక్ నగర్ కనిపించసాగింది. ముసల్మాన్ భక్తుల కోసం నగరానికి ఉత్తర దిశలో కొండపై ఒక స్థలం చూపించి ప్రభు తన టోపీని ప్రసాదంగా ఇచ్చారు. దానిపై చల్ల పైకప్పు లేని కట్టడం నిర్మించబడింది. తనను భక్తితో ఆరాధించే ముస్లిం భక్తుల కోసం ప్రభు ఈ స్థలం నిర్మించారు. ప్రభువుని మహబూబ్ సుబానీగా భావించే ముస్లిం భక్తులు ఇప్పటికీ ఇక్కడికి వచ్చి ప్రభు ఉపాసన చేస్తారు. గ్రామాభివృద్ధి. మాణిక్ నగర్ ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి చెందసాగింది. వ్యవహారాలలో ప్రభు ఖచ్చితంగా ఉండేవారు. 3 సోదరులు ఒకే ఆలోచనతో మాణిక్ నగర్ అభివృద్ధి గురించి ఆలోచించేవారు. ఈ త్రిమూర్తులలో ప్రభు మహారాజ్ వద్ద పారమార్థిక శ్రేష్టత్వము ఉన్నా కూడా వ్యవహారిక దృష్టిలో మాత్రం మిగిలిన
ఇద్దరి వ్యవహారాలు సామాన్య లోకులకు ఆమోదయోగ్యంగా ఉండేవి. వారు ప్రభుతో పాటు వారి అన్నతమ్ములను కూడా అంతే గౌరవించేవారు. వాళ్ళ మధ్య భేదభావం ఎవ్వరూ చూపించేవారు కాదు. కారణం, ఈ ముగ్గురు పరస్పరం అత్యంత ప్రేమపూర్వక ఆదరణతో నడుచుకునేవారు. వయస్సు విషయంలో తారతమ్యం లేకుండా, కృత్రిమత్వం లేకుండా ప్రేమతో మాణిక్ నగర్ అభివృద్ధికి కృషి చేశారు. మాణిక్ నగర్ స్థాపన జరిగేటప్పుడు తాత్యా మహారాజ్ గారు ఇక్కడే ఉండి సంస్థాన కార్యభారము వహిస్తారని ఎవరూ ఊహించలేదు. కారణం, మొదటి నుండి ఈయన స్థితి ఇద్దరి సోదరుల కంటే భిన్నంగా ఉండేది. దాదా మహారాజ్ మరియు ప్రభువు వలె వీరు విరక్త బ్రహ్మచారి కాదు. దాదా మహారాజ్ల వారు పెళ్లి చేసుకున్నా కూడా భార్య చిన్న వయస్సులోనే మరణించడం వల్ల మౌన బ్రహ్మచారిగా ఉండిపోయారు. తాత్య మహారాజుల వారు గృహస్థ ఆశ్రమంలో బందీ అయ్యారు. ఇప్పుడు పూర్తి గృహస్థు అయ్యారు. గృహస్థ ఆశ్రమానికి కావలసిన సాధన సంపత్తి అనుకూలంగా ఉండేది. భార్య సాత్వికై, మితభాషి అయి, రూప సంపన్నురాలై ఉండెను. వ్యవహారిక శిక్షణ సరైన రీతిలో జరగడం వల్ల బుద్ధిమంతురాలై ఉండిరి. తాత్యా మహారాజ్ శిక్షణ ఉన్నత స్థితిలో ఉండెను. వారు రచించిన అష్టకాలు, పదాలు వారి విషయ పరిజ్ఞానానికి సాక్షిభూతాలు. వ్యవహారానికి కావలసిన కుశల పరిజ్ఞానం వారి వద్ద అపరిమితంగా ఉండేది. నవాబుల దర్బారులో వీరి గౌరవం పెరగసాగింది మరియు ఆబాల వృద్ధులకు ఈయన ప్రీతిపాత్రులయ్యారు. ఈ విధమైన వైభవమును, సంపన్న స్థితిని వదిలి మాణిక్ నగర్ ఫకీరు దర్బార్లో వచ్చి ఉంటారని ఎవరు ఊహించగలరు? కళ్యాణ్లో ఉండి మాణిక్ నగర్కి వస్తూ పోతూ ఇక్కడ వ్యవహారాలు నడిపిస్తారని అందరూ అనుకున్నారు. ఆయన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చినా ఆ విషయం ఎవరితోనూ అనలేదు. దాదా మహారాజు గారికి ఈ విషయం తెలియక కుటుంబాన్ని కళ్యాణ్ తీసుకువెళ్ళమని చెప్పారు. ఆయన కూడా ఇక్కడి నుండి వెళ్లే విషయం మాత్రం కనిపించలేదు. ఉద్యోగానికి తొందరగా వెళ్లాలని ప్రభువుతో కూడా చెప్పి చూశారు. తాత్య ప్రాపంచిక విషయంలో భాగం వహించాలని, కీర్తి లభించాలని మాతృశ్రీకి ఉండేది. ఇక్కడ అడవిలో ఫకీరుల కుటీరాలలో తన యవ్వనంలో ఉన్న పత్నితో తాత్య ఐహిక సుఖాలను త్యజించి ఇక్కడ ఉండడం మాతృశ్రీకి ఇష్టం లేదు. మిగిలిన ఇద్దరు పారమార్థిక వైభవాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఈ మూడవ కుమారుడైన ప్రాపంచిక జ్ఞానంతో సంసారం చెయ్యాలని ఆ తల్లికి తీవ్ర కోరిక ఉండేది. కానీ కళ్యాణ్కి వెళ్ళకపోవడం చూసి ఆమెకు చింత మొదలయ్యింది. అందుకని ఒకసారి దీనికి పరిష్కారం చూపించాలని ప్రభు ముందు ఈ విషయం చెప్పగానే ప్రభు సముదాయించడానికి ప్రయత్నం చేశారు. చివరికి తాత్యా మహారాజుల వారు సమాధానం చెప్పారు. మీ వంటి జగద్వందులైన సోదరుడిని, పరమ పూజ్యులైన మాతృశ్రీని విడిచి నేను ఎక్కడికి వెళ్ళాలి? మీ సేవ చేయడం నా ధర్మం. మీ సన్నిధిలో లేకపోతే సేవ చేసే భాగ్యం ఎలా కలుగుతుంది? అందుకని మీ అందరి చరణాలు విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. రాజీనామా ఇంతకు ముందే ఇచ్చి వచ్చేశాను. ఈ సమాధానంతో మాతృశ్రీ నిరాశ చెందిన తాత్యా మహారాజుల వారు చిరకాలం తమతో నివసిస్తారని ఒక రకంగా సమాధానపడ్డారు. ఇక్కడ కళ్యాణ్ నవాబుకు తాత్యా మహారాజుల వారు ఉద్యోగం విడిచి వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. నవాబు తాత్యా గారు చేసే పనితో సంతృప్తిగా ఉండేవారు. ఇలా సర్వగుణ సంపన్నులైన వారు విడిచి వెళ్లడం అసంతృప్తిగా అనిపించేది. ఆయన రాజీనామా మంజూరు చేయకుండా పని ముగియగానే వెంటనే పనికి హాజరు కావాలని భావయుక్తంగా లేఖ రాసి ఉద్యోగానికి తిరిగి రప్పించడానికి ప్రయత్నం చేశారు. తన ప్రయత్నం ఫలించదని తెలిసి తమ మనిషిని ఒకరిని పంపించారు. తాత్యా మహారాజుల వారు తన నిర్ణయంపై స్థిర నిశ్చయంతో ఉన్నారు. ఒక్కసారైనా తాత్యా మహారాజుల వారిని కళ్యాణ్కి రప్పిస్తే ఆయన మనస్సు మార్చవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ ప్రయత్నం ఫలించక లెక్కలు చూపించడానికి రావాలని తగాదా ప్రారంభించారు. ఈ విధంగా అన్ని ప్రయత్నాలు వ్యర్థమవ్వడం వల్ల కోపంతో సర్కారు ఆజ్ఞ ప్రకారంగా తన వద్ద పనిచేసే అధికారులను పంపించి హుక్కుం జారీ చేశారు. దానిని ఎలా పరిష్కారం చేయాలో వ్యవహార జ్ఞానం కలిగిన తాత్యా మహారాజ్కి తెలుసు కనుక ఆయన నవాబు యొక్క యుక్తి తెలుసుకొని ఆ ప్రయత్నాన్ని నిష్ఫలం చేశారు. ఈ విధంగా తాత్యా మహారాజ్ నివాసం మాణిక్ నగర్కు మారింది. తాత్యా మహారాజ్ల వారు మాణిక్ నగర్లోనే నివసించడం వల్ల
పద్ధతి ప్రకారంగా విధులు జరిగి సంస్థానము దర్బారీ శోభ సంతరించుకుంది. ఆది భౌతికము, ఆది దైవికము మరియు ఆధ్యాత్మిక విషయతాపాలు భక్తజనులకు లేకుండా చేసి వ్యవస్థాయుత పరిపాలన చేసే పని ఈ ముగ్గురు సోదరులు పంచుకున్నారు. ఆ సమయంలో అనేక రకాలైన వారు నిత్యం వచ్చేవారు. వారి అన్న పానీయాల వ్యవస్థ దాదా మహారాజ్ల వారే చూసేవారు. స్త్రీ పురుషులు పిల్లలకు కావలసిన సదుపాయాలు కల్పించడం, చిన్న పిల్లలకు పాలు అందివ్వడం స్వయంగా తమ పర్యవేక్షణలో చేయించేవారు. సూర్యోదయానికి ముందే లేచి పిల్లల తల్లులు రాకపోతే వాళ్లకు పాలు అందించే ఏర్పాటు చేసేవారు. అన్నము తినేవారికి ఉదయం బియ్యం సమకూర్చి మధ్యాహ్న భోజనానికి బండారుఖానాకు తీసుకువెళ్లి కడుపు నిండా భోజనం చేయించేవారు. భోజనం చేయని వారికి కావలసిన సామాగ్రి ఇవ్వడం, దోవతులు, పంచెలు, రుమాళ్ళు, గొంగళ్ళు, లంగోటీలు ఇలా ఎవరికి కావలసిన వస్త్రాలు వారికి ఇచ్చే ఏర్పాటు చేసేవారు. వచ్చిపోయే వాళ్లకు అన్న వస్త్ర స్థల సదుపాయాలు కలిగించడం అత్యంత శ్రద్ధతో చేయడం దాదా మహారాజుల వారికి నిత్యక్రమంగా ఉండేది. గోసాయిలు, బైరాగులు, ఫకీరులు, సాధు సన్యాసులు నిత్యం గుంపులుగా వచ్చేవారు. నిత్య దర్శనానికి వచ్చే వాళ్లకు కావలసిన వస్తువులు ఇచ్చేవారు. నగరంలోని సిపాయిలు, నౌకరుదారులపై తాత్యా మహారాజుల వారు పర్యవేక్షించేవారు. ఈయన చిన్నప్పటి నుండి రాజదర్బార్లో ఉండడం వల్ల పద్ధతి ప్రకారం సువ్యవస్థాయుత దర్బారు శోభ మరియు రాజ ఐశ్వర్యాలను ఇష్టపడేవారు. సంస్థానానికి దర్బారు క్రమం వీరే తయారు చేశారు. జనులకు తాత్యా మహారాజుల వారిపై అభిమానంతో కూడిన భయం ఉండేది. క్రమం తప్పితే వెంటనే ఆయన పసికట్టేవారు. సరి అయిన శాసనం చేయడం, తప్పును సరిదిద్దడంలో ఆయన అలసత్వం ఎప్పుడూ చూపలేదు. తాత్యా మహారాజుల వారి నివాసం మాణిక్ నగర్లో స్థిరమైనప్పటి నుండి మాణిక్ నగర్కు ఒక చిన్న రాజధాని స్వరూపం వచ్చింది. పరిపాలన వ్యవస్థ సక్రమంగా చేయడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. జనంలో అభిప్రాయ భేదాలు రాకుండా ఆయన మంచి దక్షతతో పని జరిపించేవారు. ఒకవేళ వచ్చినా వారిని సమాధానపరిచి సయోధ్య కుదుర్చేవారు. నగర ప్రజలకు నష్టం జరగకూడదని పూర్తి బందోబస్తు చేయించారు. నగరానికి పూర్వ పశ్చిమ దిక్కులలో ఎత్తైన కట్టడాలపై చౌకులు నిర్మించి కాపలాదారులను నియమించారు. ప్రభు యొక్క గూడారం వద్ద కాపలా నియమించబడింది. ద్వారపాలకునిగా పదం సింగ్ ఉండేవారని ఇంతకు ముందే రాయబడింది. పద్దులు రాసేవారిపై, సిపాయులపై, పహారా కాసేవారిపై సరైన రీతిలో చూసి సంస్థానము యొక్క కార్యమును ఉత్తమ రీతిలో నిర్వహించేవారు. మాణిక్ నగర్లో వ్యవహారిక ఉపాధి విషయంలో ప్రభు మితంగానే ఉండేవారు. ఈ విషయంలో ఎప్పుడూ చింతించే అవసరం ఆ ఇద్దరూ రానివ్వలేదు. వచ్చి పోయే వాళ్ళ విషయంలో, వారి అవసరాల విషయంలో దర్బార్లో ప్రభు నిశ్చింతగా ఉండేవారు. ఆర్తుల యొక్క దుఃఖ నివారణ చేయడం, జిజ్ఞాసువు యొక్క జ్ఞాన పిపాస తృప్తి చేయడం, అర్ధార్థి అయి వచ్చిన వారికి ద్రవ్యం ఇచ్చి సంతుష్టులను చేయడం లాంటి మహత్వపూర్వమైన పనులు ప్రభువు తీసుకున్నారు. ప్రభు యొక్క కీర్తి పరిమళం సర్వత్రా వ్యాపించి వేల మంది నిత్యం దర్శనానికి వచ్చి సంతుష్టులై వెళ్ళేవారు. జనుల అంతరంగాన్ని తెలుసుకొని ప్రభువు వాళ్ళ కోరికలను తీర్చడం ప్రతిరోజు జరిగేది. ప్రభు చరిత్ర కోరికలను తీర్చే అద్భుత కథలతో నిండి ఉంది. అన్ని కథల యొక్క సంగ్రహం ఇక్కడ వివరిస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. అందుకని అత్యంత మహిమగల విషయాలు, సంఘటనలు మాత్రమే వివరించబడ్డాయి. ఒక ప్రదేశంలో ప్రభు స్థిరంగా ఉండడం వల్ల వారి వద్దకు అనేక మంది జనం రాసాగారు. కాశీ నుండి రామేశ్వరం వరకు ప్రభు యొక్క జయ జయకారాలు వినిపించసాగాయి. యాత్రికులు కావాలని ఇక్కడికి వచ్చి ప్రభువు యొక్క దివ్య ప్రసాదం స్వీకరించి వెళ్ళేవారు. ప్రభువు సర్వకాలాలలో ఆత్మయందు నిమగ్నమై ఆత్మానందంలో మునిగిపోయేవారు. ఎప్పుడూ స్వరూపం మారలేదు. భక్తుల యొక్క సంకటాలను తనపై వేసుకొని అందరినీ నిర్భయంగా ఉండమనేవారు. హిందూ, ముస్లిం, సిక్కు, లింగాయత్, జైన్ మొదలైన మతాల ధర్మాల ప్రజలు ప్రేమభావంతో ప్రభువు వద్దకు వచ్చేవారు. ప్రభువు వద్ద తారతమ్య భేదాలు ఉండేవి కావు. వారు అందరినీ ప్రేమతో ఆకర్షించేవారు. శ్రేష్ఠ, బీద, శ్రీమంతుడు, సామాస్య ప్రజలు లేక అధికారులతో పాటు చిన్న పిల్లలను, వృద్ధులను సమాన ఆత్మీయ భావంతో ప్రేమతో అందరినీ తన వైపు ఎలా ఆకర్షించుకున్నారో
ముందు భాగంలో వివరించబడింది. ప్రభు దర్బార్. దర్బార్ ఈ శబ్దానికి సామాన్య జనం మదిలో ఏ అర్థం స్ఫురిస్తుందో, ప్రభువు నగరంలో అలా దర్బార్ స్వరూపం ఉండేదా అనే అనుమానం సహజంగా వస్తుంది. ఆది భౌతిక శక్తి లేదా ఆధ్యాత్మిక శక్తి ఏ విధంగా భిన్నమైనవో వారి దర్బార్ స్వరూపం కూడా అలాగే భిన్నంగా ఉండేది. మాణిక్ నగర్లో దర్బార్ కేవలం ఆధ్యాత్మిక స్వరూపంతో ఉండేది. దాని ముఖ్య ఉద్దేశం ప్రభు దర్శనంతో పునీతమవ్వడం. అందువల్ల దాని రచన భిన్నంగా ఉండేది. రాజదర్బార్లోని ఎన్నో విషయాలకు దీనికి పోలికలు ఉండడం పూర్వకాలంలోని రాజదర్బార్ల యొక్క వర్ణన చదివిన వారికి తెలుస్తుంది. దీనిని తాత్యా మహారాజుల వారు రూపొందించారని ఇంతకు ముందే చదివాము. అందుకని దర్బార్కి రాజదర్బార్ యొక్క స్వరూపం కనిపిస్తుంది. ఈ దర్బార్ ముఖ్య విషయం ఆధ్యాత్మిక శ్రేయస్సు సాధించాలనే కారణంతో పోగయ్యే జన సముదాయం. ప్రభువు వద్దకు అనేక విధాలైన జనం వస్తారు. వాళ్లకు దర్శనం కోసం ఏర్పాట్లు చేయడం మండలి యొక్క విధి. దర్బార్ ఒక విశేష కారణంతో జరిగేది. ఉత్సవ కారణంగా లేదా పండుగ కారణంగా ప్రభు దర్శనం కోసం ఉత్సాహంతో వచ్చే వారికి ప్రభు దర్శనం లభించే విశేష దర్బార్ నిర్వహించబడేది. దర్బార్ స్వరూపం రాజదర్బార్ వలె ఏర్పాట్లు చేసినట్లుగా ఉండేది. ఒక పెద్ద మంటపం తయారు చేయబడేది. దానికి ఒకవైపు మధ్య భాగంలో తూర్పు ముఖంగా ఒక కట్ట తయారు చేయబడి ఆ కట్టపై ప్రభువు కూర్చునే ప్రదేశం ఉండేది. మంచి నాణ్యమైన పరుపు, వీపు వైపు మెత్తలు, రెండు వైపులా చేతులు ఆనించి కూర్చోవడానికి దిండ్లు, కూర్చోవడానికి ఆసనం ఏర్పాటు చేయబడేవి. దీనికి దగ్గర్లోనే ప్రభు కుటీరం ఉండేది. ఈ ప్రదేశంలో ప్రస్తుతం సుందరమైన సభా మండపం కనిపిస్తుంది. పూర్వం ఇదే దర్బార్ జరిగే ప్రదేశం అంటారు. కట్ట ముందు రెండు వైపులా ఇద్దరు నిలబడేవారు. దర్బార్లో జనం నిండిన తరువాత భక్త కార్య కల్పద్రుమ అనే బిరుదావళి యొక్క జయఘోష చేస్తుండగా ప్రభు మహారాజ్ గారు వచ్చి ఆ పరుపు గాదిపై కూర్చునేవారు. ప్రభు వచ్చేటప్పుడు అందరూ నిలబడి నమస్కారం చేసి కూర్చోవాలి. ఇలా పద్ధతి ప్రకారం జరిగేది. గృహస్థుల కోసం ముందు భాగంలో స్థలం ఉండేది. సన్యాసి, శాస్త్రులు, వైదికులు, పురాణికులు, హరిదాసులు మొదలైన వారి కోసం ప్రభు కట్టకు కుడివైపున చోటు ఉంచబడేది. ఇంకొక వైపు సాధవులు, బైరాగులు, గోసాయిలు, ఫకీరులు మొదలైన వారి కోసం స్థలం కేటాయించబడేది. ముందు వైపు పాడేవాళ్లకు, సన్నాయి డోలు వాయించేవారికి, నాట్యం చేసేవారికి, ఇలా నృత్యగాన కౌశల్యం ఉన్నవారిని కూర్చోపెట్టేవారు. దర్బార్ అంటే పై అన్ని రకాల జనుల సముదాయం ఒక్క దగ్గర పోగై తమ కళను ప్రదర్శిస్తూ ప్రభు దర్శనం మరియు ప్రసాదం పొందే మహత్తరమైన స్థానం. ఇలాంటి దర్బార్ ఇప్పటి సంస్థానాధిపతి కార్యకలాపాల్లో అనేక ప్రసంగాల్లో కూడా చూడవచ్చు. ప్రభు యొక్క వస్త్రధారణ నిర్దిష్టమైనదిగా ఉండేది కాదు. ఆ సమయంలో ఏ ఆలోచన వస్తే ఆ విధంగా వచ్చి కూర్చునేవారు. అప్పుడప్పుడు తలపై విలువైన జారీ తలపాగాతో, శరీరంపై అంతకంటే విలువైన జుబ్బా, మెడలో ముత్యాలహారం, చెవులకు కర్ణాభరణాలు, రత్న ఖచిత పుష్పం తలపై పట్టుకొని హుక్కా తాగుతూ కూర్చునేవారు. ప్రభు యొక్క మూర్తిత్వం నయన మనోహరంగా ఉండేదని ప్రత్యక్షంగా దర్శించిన వారు రాశారు. సాధారణ గోధుమ రంగుతో ముఖం దివ్యంగా ఉండేది. శరీర శ్రద్ధ ప్రామాణికంగా ఉండేది. అత్యంత విలక్షణమైన దివ్య తేజస్సుతో అందరి మనస్సులను తన వైపుకు తిప్పుకునేవారు. మాటలు అత్యంత మృదువుగా ఉండేవి. నైసర్గిక కాంతితో, వివిధ అలంకరణలతో కుడి ప్రభు యొక్క స్వరూపం దేదీప్యమానంగా ఉండేది. ఆ దర్బారులో నృత్య గానాది లలిత కళల యొక్క ప్రదర్శన ఉండేది. దాంతో పాటు శాస్త్రాకారుల వాద వివాదాలు నడిచేవి. వైదికుల మంత్రాలతో పాటు వేదాంత చర్చ జరిగేది. దర్శనానికి వచ్చిన వాళ్లను పరామర్శిస్తూ ప్రసాదం ఇవ్వడం జరిగేది. దర్బార్ అంటే శతావధన ప్రయోగమని ఇప్పటి కాలంలో కూడా అనుభవంలోనికి వస్తుంది. ఒకే సమయంలో ప్రభు యొక్క దృష్టి అన్ని కార్యక్రమాల వైపు ఉండేది. శాస్త్రవాదనలో ప్రభువు దృష్టి ఉందని గాయకులు కొద్దిగా మనస్సులో అనుకొని తమ కార్యక్రమంపై దృష్టి మరల్చుతుండగా ప్రభు గానం వైపు దృష్టి నిలిపేవారు. ప్రసాదం తీసుకునే వాళ్ళ ప్రతి ఒక్కరి మనసు తెలుసుకొని దాని గురించి మాట్లాడి ప్రసాదం ఇచ్చేవారు. ప్రతి వ్యక్తి యొక్క మనస్సు తెలుసుకొని అందరినీ సంతోషపరచడం దర్బార్లోని అపూర్వ విషయం.
ఈ విధంగా దర్బార్ అనియమిత కాలం వరకు నడిచేది. అన్ని వర్గాల వారికి దర్బార్లో మర్యాద లభించేది. అందరికీ ప్రసాదం సంభావన దొరికిన తర్వాత దర్బార్ ముగిసేది. ఎన్నో సమయాల్లో 3 రోజులు అహోరాత్రులు ఈ దర్బార్ పనులు జరిగేవి. ప్రభువు ఆసనంపై 3 రోజుల వరకు కదలకుండా కూర్చునేవారు. 6 రోజుల వరకు ఒకసారి దర్బార్ నడిచిందని అప్పటివారు చెప్పేవారు. ప్రభు దర్బార్ గురించి 2-3 లేఖకులు చేసిన వర్ణన పాఠకులకు తెలియాలని వారి మాటల్లో వివరించడం జరిగింది. దాని నుండి ప్రభు దర్బార్ ఎలా ఉండేదో, సంస్థానం యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉండేదో మనకు తెలుస్తుంది. ప్రభు యొక్క చరిత్ర హస్తలిఖితంగా రాసిన వాటిలో వారు పడ్డ శ్రమ పొగడదగింది. వారి వ్రాతలో దర్బార్ ఏ విధంగా ఉండాలో వివరించబడింది. తాత్యా సాహెబ్ మొదటి నుండి రాజ దర్బార్లో ఉండడం వల్ల ప్రభు దర్బార్లో సరైన వ్యవస్థ చేయడానికి అధిక శ్రమ పడాల్సి రాలేదు. ఎవ్వరూ ఎలా, ఎప్పుడు, ఏ విధంగా దర్శనం చేసుకోవాలో, ఎలా మర్యాదగా కూర్చోవాలో, ఎలా వ్యవహరించాలో, ఎవరైనా స్వయంగా రావడానికి అసమర్థులైతే ప్రభువు వద్ద ఎవరు ఎలా వివరించాలో, ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వారిపై ఎవరు నిఘా పెట్టాలో, ఇలా అన్ని రకాలైన పనులు తెలివైన యోగ్యులైన మనుషులను తాత్యా వారు నియమించారు. ప్రభు దర్శనానికి మరియు సభలో జరిగే భాషణ వినడానికి ఆటంకము కలగకుండా వాళ్లకు అనుకూలమైన ప్రదేశంలో కూర్చోవడానికి, ప్రసాదం తీసుకునే వాళ్లకు కూడా వ్యవస్థ కల్పించారు. ఆ కాలంలో దర్బార్ జరిగే ప్రదేశంలో ప్రస్తుతం దేవాలయం కట్టబడి అందమైన సభా మండపం కనిపిస్తుంది. ఆ కాలంలో ఈ సుందర మందిర ప్రాంగణం లేకుండా తడికలతో చేసిన గుడిసె ఉండేది. ఇరు పక్కల ప్రదేశం గోడలతో ఇరుకుగా లేకుండా విశాలంగా 4 పక్కల ఖాళీగా ఉండడం వల్ల వేల మంది ఒకేసారి సమావేశమయ్యేటట్టుగా ఉండేది. మండపం మధ్యలో ఎత్తుగా ఒక కట్ట కట్టబడింది. దానిపై పరుపు వేసి ప్రభువు దిండుపై ఒరిగి ప్రశాంతిగా కూర్చునేవారు. అందుకని 4 దిక్కుల అన్ని వైపుల నుండి ప్రభువు కనిపించేవారు. ప్రభువు వద్ద 2 మనుషులు ఎప్పుడూ చేతులు కట్టుకొని నిలబడేవారు. ఆ విధంగా కట్ట ముందు దర్శనానికి వచ్చే వాళ్లకు దారి చూపేవాళ్ళు ఉండేవారు. కుడి పక్కకు సన్యాసి, శాస్త్రి, వైదిక బ్రాహ్మణులు కూర్చోవడానికి స్థలం, కుడి పక్కన స్త్రీలకు కూర్చోవడానికి స్థలం ఉంచబడేది. ప్రభు ముందు నానా జాతుల గృహస్థులు, సాధు సంతులు, గోసావి, ఫకీరులు అనేక మంది కూర్చునేవారు. ఎవరికి వచ్చిన కళను వారు ప్రదర్శించేవారు. కొందరు తమ గానంతో తబలా వాయించేవారు. పకవాజ్, రుద్రవీణ, సితార్, సారంగి ఈ విధంగా తమకు వచ్చిన విద్యను ప్రదర్శించి తమ కళ కౌశల్యంతో అందరినీ తన్మయులను చేసేవారు. పురాణికులు పురాణం చెప్పేవారు. వైదికులు వేదఘోష చేసేవారు. శాస్త్ర పండితులు వేదాంత గోష్ఠి చేసేవారు. నానా ప్రకారాలుగా నడిచేది. ప్రభు దృష్టి అన్ని వైపులా ఒకే రకంగా కనిపించేది. మనం ఇంతగా ప్రభు సేవ చేస్తున్నాం, మన వైపు ప్రభు దృష్టి ఎప్పుడు పడుతుందో అని ఎవ్వరికీ అనిపించేది కాదు. వారు మధ్య మధ్యలో దృష్టి మరల్చినా కూడా సేవకులకు లక్ష్య పెట్టవలసిందిగా సూచించేవారు. తమ పనులు నెరవేర్చుకోవడానికి, తమ సందేహాలు తీర్చుకోవడానికి ప్రతిరోజు వేల మంది ప్రభు ముందు నిలబడేవారు. అంతమందిలో ఎవరు తమ సందేహాలు నివృత్తి కాలేదు అని అనేవారు కాదు. అప్పటికి కోరిక తీరకపోయినా మాణిక్ నగర్లో కొన్ని రోజులు నివసించి తమ కోరిక తీర్చుకునేవారు. అక్కడ ఉన్నవారు ప్రభు యొక్క గుణవర్ణన చేస్తూ ఆనందంగా గడిపేవారు. దర్బార్ తర్వాత ప్రతి ఒక్కరూ తమ విషయాలు చెబుతూ వింటూ ఉండేవారు. ఇలా తమకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. తినడానికి ఎవ్వరికీ దొరకలేదనే విషయం మాత్రం ఉండేది కాదు. కానీ ఏదైనా కారణంతో ఉపవాసం ఉన్నా కూడా అది ప్రభువుకు నచ్చేది కాదు. ఇలాంటి పనులలో దాదాసాహెబ్ మహారాజ్ గారు దక్షతగా వ్యవహరించేవారు. వేల మంది ఒకే రోజు పోగైనా కూడా స్వయంగా కంబలి వేసుకొని నిలబడి అందరి భోజన, నీటి వసతి చూసేవారు. కానీ ఎవరైనా మొండితనంతో లేదా ప్రభువు తమ కోరిక తీర్చడానికి ఉపవాసం చేస్తే ప్రభువు గుప్త రూపంలో రాత్రి వారి వద్దకు వెళ్ళి తన కోరిక నిజమైనట్లుగా ఉపదేశ వచనాలు మాట్లాడి వాళ్ళు తినేటట్లు చేసేవారు. ఎన్నోసార్లు ఎవరైనా ఉపవాసంతో ఉంటే దర్బార్లో కూర్చొని ఉన్నా కూడా వాళ్ళను పిలిచి వాళ్ళ కోరికలను తెలుసుకొని వాటిని పూర్తి చేసి వారిని సమాధానపరిచేవారు. ప్రభు దర్బార్లో అందరూ సంతోషంగా ఉండేవారు. కారణం ప్రభు సర్వజ్ఞులు మరియు అంతర్జ్ఞాని. ప్రభు సదా ఆనందంతో వినోదంతో ఉండి వారి మాటల్లో
ఆ విషయం స్పష్టంగా గోచరించేది. దర్శనం కోసం దూరం నుండి ఎవరైనా గృహస్థులు వచ్చినప్పుడు దారిలోని సౌకర్యాలను గురించి ప్రభువు ముందుగానే అడిగి తెలుసుకునేవారు. ఈ విషయంలో అందరికీ ఆశ్చర్యం అనిపించేది. అందుకని ప్రభు దర్బార్లో దుఃఖంతో లాభాపేక్షతో వచ్చినా కూడా వాళ్లకు తమ కోరిక పూర్తవుతుందనే నమ్మకం కలిగి తమ మానసిక వ్యధను మరిచి ఆనందంతో ప్రసన్నులయ్యేవారు. ప్రభు యొక్క కంఠం కోమలమై రసభరితమై ఎవ్వరితో అయితే మాట్లాడుతున్నారో వారి మనస్సుకు హత్తుకునేట్లుగా ఉండేది. ఎవరైనా మనసులో కల్మషంతో మాట్లాడినా వారితో మాట్లాడి అవివేకంతో తాము అడిగేది సరి అయినది కాకపోయినా అడిగే వాళ్లను వాళ్ళ మనస్సులో సరి అయినదిగా అయ్యేటట్లుగా చేసి సమాధానపరిచేవారు. ఈ విధంగా మహాత్ముల యొక్క పనులు మొదట మౌనే మౌని గుణిని గుణవాన్ పండితాహ పండితేపి, ఈ విధంగా వాళ్ళ నడవడిక ఉంటుంది. ప్రభు యొక్క సగుణ అవతారం సర్వ జగత్తును ఉద్ధరించడానికి జరిగింది. అందుకని వారు భక్తుల కోరికలను తీర్చడంలో ఆశ్చర్యమేముంది? ప్రభు ధన, పుత్ర, స్త్రీ ఇలా ఇహలోక విషయ సంపత్తిపై మోహంతో అడిగే వాళ్ళ నానా విధాలైన కోరికలను తీర్చేవారు. ఐహిక సుఖాల కోసం ప్రభువు వద్ద ద్రవ్యం అడిగేవారు నిజమైన కారణం చెబితే వారు ఎంత అడిగినా ఇవ్వడానికి ఆలోచించేవారు కాదు. వేల మంది నిత్యం 1000 రూపాయలు వాళ్ళు అడిగినట్లుగా వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తూ వాళ్ళ ఉద్దేశం సరి అయినదా కాదా అని ఆలోచించేవారు కాదు. కానీ ఎవరైనా దుష్టబుద్ధితో ప్రభువు వద్ద నుండి డబ్బులు తీసుకుంటే తెలియకుండా వారికి శిక్ష పడేది. ఈ విషయం చాలా మందికి అనుభవంలోకి వచ్చింది. ఒకసారి గుర్రపు బగ్గీలు నడిపేవాడు ప్రభుకీర్తి విని ద్రవ్యలోభంతో మాణిక్ నగర్కు వచ్చి తన గుర్రము అకస్మాత్తుగా మరణించడం వల్ల తన భార్యాబిడ్డలు ఉపవాసం ఉండాల్సి వస్తుందని, కొత్త గుర్రం కొనాలంటే తన దగ్గర డబ్బులు లేవని, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మీ కీర్తి విని వచ్చానని, కొత్త గుర్రం కొనుక్కోవడానికి 1000 రూపాయలు నాకు మీరు ఇవ్వాలని అడిగాడు. ఈ కపటి తన గుర్రాన్ని దాచిపెట్టడం కేవలం ద్రవ్యలోభంతో అబద్ధాలు చెబుతున్నాడని ప్రభువుకి ముందే తెలుసు. కానీ ప్రభు ఏమీ అనకుండా గుర్రం చనిపోయినందుకు కనికరం చూపించారు. పరబ్రహ్మ సద్గురువు యొక్క నిత్యానంద రూప జెండా మీ ముందు రెపరెపలాడుతుంటే ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశావు? నా దత్త ప్రభువు ఈ గుర్రమే ఏమిటి, ఈ సంపూర్ణ పృథ్వీరాజ్యం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అడిగేవాళ్ళు కావాలి. ఇలాంటి ఉపదేశ వచనాలతో సంతోషపరిచి రేపు పొద్దున నీకు ఎంత ద్రవ్యము కావాలో అంత దొరుకుతుందని మాట ఇచ్చి 2వ రోజు కావాలని అతనికి 1000 రూపాయలు లెక్కపెట్టి ఇచ్చారు. అప్పుడు ఆ బగ్గీవాడికి చాలా ఆనందమై తన బుద్ధి కుశలతకు సంతోషపడుతూ ప్రభువును స్తుతిస్తూ బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అంతలో గుర్రం దగ్గర ఉంచిన మనుష్యులు రాత్రి అనుకోకుండా గుర్రం చనిపోయిందని ఆయనకు చెప్పాలని వెతుక్కుంటూ వస్తున్నామని దర్బార్లోనికి తమ యజమానిని వెతుక్కుంటూ వచ్చారు. పై విషయం అతనికి తెలియక ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. అది వినగానే ఆ కపటి ముఖం నల్లబడింది. ఇప్పుడు ప్రభు ఏం శిక్ష వేస్తారో అని భయపడుతూ నిలబడ్డాడు. ప్రభువు కొంచెం కూడా కోపగించకుండా మంచి మాటలతో అతన్ని సమాధానపరిచారు. 1000 రూపాయల కోసం గుర్రం చనిపోకపోయినా అబద్ధం ఎందుకు చెప్పావు? డబ్బులు కావాలని అడిగితే దర్బార్లో మీకు దొరికేది కదా. అయినా అయ్యిందేదో అయ్యింది. ఇక ముందు ఇలా చేయవద్దు. మీ ఇష్ట ప్రకారంగా మీకు ఇప్పుడు ఎలా కావాలంటే అలా మళ్ళీ గుర్రం కొనుక్కో అని తిరిగి పంపించారు. ఈ విధంగా చాలా రకాలైన అనుభవాలు జరిగాయి. ప్రభువు వద్ద నిజమైన విషయం చెప్పి ఏదైనా అడిగితే తమ కోరికలు పూర్తవుతాయని అందరికీ నిశ్చయంగా తెలిసేది. అనేక రకాలుగా ఇలా దొంగతనాలు జరగకుండా దాదాసాహెబ్ గట్టి బందోబస్తు చేస్తూ సమస్యలు పరిష్కరించేవారు. ఏ స్త్రీకి అయినా తన మర్యాద విషయంలో ఏ పురుషుని నుండైనా ఉపద్రవం కలగరాదని దాదా మహారాజుల వారు దక్షతతో వ్యవహరించేవారు. ఎవరైనా స్త్రీలతో అమర్యాదగా ప్రవర్తిస్తే సహించేవారు కాదు. అలా జరిగితే ఇద్దరిని శిక్షించేవారు. తను ప్రత్యక్షంగా స్త్రీలతో మాట్లాడేవారు కాదు. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే వెంకమ్మతో చెప్పేవారు. ఈ క్రమం మొదటి నుండి అలవాటు చేశారు. ప్రభు విషయంలో కూడా వర్తనాక్రమం ఉండేది. వాళ్ళ చేయవలసిన పనులన్నీ వెంకమ్మకు చెప్పి చేయించుకునేవారు. ప్రభు ప్రత్యక్షంగా స్త్రీలతో మాట్లాడేవారు కాదు. స్త్రీ ఒక్కరే ప్రభు దర్శనానికి రావడం నిషిద్ధం.
రావాలనుకుంటే తన భర్తతో కలిసి రావాలి. అలా రాలేకపోతే వెంకమ్మకు విషయం తెలిపేవారు. ప్రభువుకు వెంకమ్మ ఆ విషయం చెప్పి ప్రభువు ఆజ్ఞ తిరిగి వాళ్లకు చెప్పేది. ప్రభువు యొక్క భాష మృదువుగా ఉండేది. కోపం అనే శబ్దం ప్రభువు విషయంలో లేదనే చెప్పాలి. జనం వారి సేవ చేయడానికి చేతులు కట్టుకొని నిలబడేవారు. కానీ ప్రభువు ఎప్పుడూ వెంటనే పనులు చెప్పేవారు కాదు. ఎప్పుడు ఈ పని అవుతుంది ఇలా మాత్రమే అడిగేవారు. ఎవరైనా కపట భావనతో ప్రత్యక్షంగా తప్పు చేసి ప్రభువు ముందుకు వచ్చినా కూడా శాంతంగానే శిక్షించేవారు. ఈ శిక్ష కూడా సౌమ్యంగా ఉండి మనసుకు కష్టం కలిగించకుండా ఉండి తిరిగి తమ చేతులతో ఇలాంటి తప్పు చేయకూడదని మనసుకు అర్థమయ్యేటట్లుగా బోధించేవారు. ఈ విధంగా దర్బార్ రోజుల్లో 3 సార్లు జరిగేది. సాయంకాలం జరిగే దర్బార్లో అందరికీ ప్రవేశం దొరికేది కాదు. ఉదయం ప్రాతః విధి ముగించి కట్టపై కూర్చొని ఉండగా పరిచయస్తులు పనులు చేసేవారు. ఇలాంటి వారికి మాత్రం ప్రవేశం ఉండి తమ పనిపై వినతి చేసుకోవడానికి అవకాశం ఉండేది. లేకపోతే ప్రభువు కావాలని వాళ్లను పిలిపించి వారి పని గురించి అడిగేవారు. వారి గదిలో ఉన్నప్పుడు అనుమతి లేకుండా ప్రవేశం ఉండేది కాదు. చిమాన్య, వెంకమ్మ, గోపాల్ బావ, లంగోటి రామన్న వీరు ప్రియ శిష్యులు. వారు తమ పని తాము చేస్తూ ఇతర విషయాలలో జోక్యం కలిగించుకోకుండా తమంతట తాము కూర్చొని ఉండేవారు. ద్వారం వద్ద తాత్యాసాహెబ్ గారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి రాత్రి పగలు సేవకులను నియమించారు. ప్రభువు సాయంకాల సమయంలో తిరుగుతూ మారుతి దేవాలయానికి వెళ్ళేవారు. అక్కడి సాధు సంతులు, గోసావి, బైరాగి వాళ్ళు ఉండేవారు. వాళ్ళతో ఇష్టగోష్ఠి మాట్లాడి తర్వాత దత్తగాది వరకు వచ్చి తన ఆసనంపై కూర్చునేవారు. ఆ సమయంలో మాత్రం ఎవరికైనా దర్శనం చేసుకోవడానికి, తమ గురించి విన్నవించుకోవడానికి అనుమతి ఉండేది. ఒకసారి ప్రభువు గాదిపై వచ్చి కూర్చుంటే ఎంతమంది దర్శనానికి వచ్చినా వాళ్ళు చెప్పేది విని వారికి సమాధానం ఇచ్చిన తరువాత మాత్రమే దర్బార్ ముగించేవారు. రాత్రి అన్ని కార్యక్రమాలు ముగిసేసరికి 10 గంటలు అయ్యేది. ఒక్కోసారి జనం ఎక్కువగా ఉంటే తెల్లవారి 2 లేక 3 గంటలు కూడా అయ్యేది. ఆ కాలంలో ఇప్పటిలాగా గడియారాలు కూడా ఉపయోగంలో ఉండేవి కాదు. రాత్రి పగలు తెలియడానికి పూర్వం గంటల యంత్రాన్ని ఉపయోగించేవారు. ఇలాంటి యంత్రాలన్నీ తాత్యా సాహెబ్ గారు ద్వారంలో పెట్టించారు. అది రాత్రింబవలు ప్రతి 4 గంటలకు ఒకసారి ప్రభువు ముందుకు వచ్చి ధర్మావతార్, పహేర్ కా అమల్ హై ఇలా అంటూ ముందు నిలబడేవారు. ప్రభువు చరిత్ర రాసిన వారిలో రామచంద్ర బువ, సోలాపూర్ ఖర్ అనే పేరుగల లేఖకులు ఉండేవారు. వారు ప్రభు దర్బార్లో చాలా రోజులు ఉన్నారు. వారు తమ పుస్తకంలో రాసిపెట్టిన ప్రభు దర్బార్ యొక్క వర్ణన చదవదగినదిగా ఉంది. అది మేము కింద రాశాము. వారు కళ్ళతో చూసిన స్థితి యొక్క వర్ణన ఇవ్వడం వల్ల అది చాలా మహత్తరమైన విషయంగా మనకు అనిపిస్తుంది. ప్రభువు యొక్క శ్యామసుందర మూర్తి చూసి వాళ్ళ దాహార్తి తీరేది కాదు. ఎవరైనా ప్రభువు వద్ద కూర్చుంటే వాళ్లకు ప్రభువు వద్ద నుండి లేవాలనిపించేది కాదు. ఒకసారి ప్రభువు గాదిపై కూర్చుంటే 3 రోజుల వరకు లేచేవారు కాదు. 3 రోజుల వరకు భోజనం, నిద్ర ఉండేవి కాదు. మలమూత్రాదులకు కూడా లేవకుండా ఒకే ఆసనంలో కూర్చునేవారు. గాది లోపల గుహలాగా ఉండేది. దాంట్లోకి వెళ్తే ఒక్కోసారి 8 రోజుల వరకు బయటకు వచ్చేవారు కాదు. లోపలికి వెళ్ళి పిలవడానికి కానీ, పడుకుంటే లేవడానికి కానీ ఎవ్వరికీ ధైర్యం ఉండేది కాదు. ఒక్కోసారి 8 రోజులైనా పడుకునేవారు కాదు. అప్పుడప్పుడు డప్పు వాయిస్తూ పాడుతూ కూర్చునేవారు. అప్పుడు గంధర్వుల అవతారంగా ఇతరులకు అనిపించేది. అప్పుడప్పుడు లక్షల రూపాయల విలువైన బట్టలు ధరించేవారు. ఒక్కోసారి చినిగిపోయిన వస్త్రాలతో బీదవాళ్ళలాగా కనిపించేవారు. అప్పుడప్పుడు ప్రభు యొక్క దర్బార్లో నాయకీల గాన కార్యక్రమము, అప్పుడప్పుడు వేదాంత చర్చ, వైదికుల వేదఘోష ఉండేది. ఒక్కోసారి ఊరికే లోకాభిరామాయణం కూడా జరిగేది. ఈ విధంగా ప్రభు యొక్క అనంత లీలలు ఉండేవి. వాటిని వర్ణించడం అసాధ్యం. ఎలాంటి వారు ప్రభువును కలిస్తే ప్రభువు వాళ్లకు అనుగుణంగా మారిపోయేవారు. శాస్త్రులు, పురాణికులు ఎవరైనా వస్తే వాళ్ళకంటే ఎక్కువ పాండిత్యం చూపేవారు. పండితులతో పండితులుగా, గాయకులతో గాయకులుగా, సాధువులతో సాధువుగా, కపటులతో కపటిగా, లోబులతో లోబిగా, బైరాగులతో బైరాగిగా, గోసాయితో గోసాయిగా, గరీబులతో గరీబుగా, శ్రీమంతులతో మహాశ్రీమంతునిగా, వృద్ధులతో వృద్ధునిగా,
ఈ విధంగా ఎవరితో వాళ్ళ పాత్రలకు తగ్గట్లుగా వ్యవహరించేవారు. ఆయన స్వభావము అలాగే కనిపించేది. కోపస్థులతో కోపంగా, శాంతస్థులకు శాంతంగా కనిపించేవారు. ఎప్పుడూ శ్యామసుందర శాంతమూర్తి గాదిపై కూర్చొని ఒక చేతితో నశ్యం పీల్చుకుంటూ బ్రహ్మానందంలో ఒలలాడుతూ ఉండేవారు. అలాంటి రూపంతో జనులకు దర్శనం ఇచ్చేవారు. ప్రభు గాదిపై కూర్చున్నారంటే కచేరీ యొక్క రూపం కనిపించేది. శాస్త్రులు, పండితులు, ధనవంతులు, షేట్ సావుకారులు, రాజావాడ యొక్క జనాల రద్దీ ప్రభువు వద్ద ఉండేది. వీరే కాక యాత్రికుల రద్దీ ఎప్పుడూ ఉండేది. ప్రభు గాదిపై కూర్చున్నంతసేపు రద్దీ ఉండేది. రద్దీ వల్ల కొందరికి 3 రోజుల వరకు దర్శనం అయ్యేది కాదు. దర్శనం కాకుండా అన్నం తినకూడదని జనం అనుకుంటే ఒక్కసారి 7 రోజుల వరకు ఉపవాసం ఉండేవారు. ద్వారం వద్ద పదం సింగ్ అనే పేరు గల ద్వారపాలకుడు ఎప్పుడూ ఉండేవారు. దర్శనం కోసం లోపలికి పంపించే పని ఆయన చేతిలో ఉండడం వల్ల పెద్ద పెద్ద శ్రీమంతులు ఆయనకు అర్జీ పెట్టుకొని ఆయనను సంతోషపరచాల్సి వచ్చేది. ఈ విధంగా హుమానాబాద్ దగ్గర నివసించడం జరిగినప్పటి నుండి ప్రభువు యొక్క పూర్వ ఫకీరు రూపం అరణ్యంలో నివసించడం కాకుండా అన్ని విషయాల్లోనూ రాజదర్పం కనిపించసాగింది. ఏ స్థలంలో మహారణ్యం ఉండేదో అక్కడ ఇప్పుడు మాణిక్ నగర్ నివాస స్థలమై రాత్రి పగలు ఏ స్థలంలో దొంగలు ప్రవాసులను లూటీ చేసేవారో ఆ స్థలంలో ఇప్పుడు ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు, మేనాలు లాంటి రాజైశ్వర్యాలు కనిపించసాగాయి. ఈ సమయంలో శ్రీ మాణిక్ ప్రభు వయసు సుమారు 30 సంవత్సరాలు ఉండేది. మరియు సర్వరాజ ఐశ్వర్యాల సంపద మాణిక్ నగరానికి వచ్చినది. ప్రభు ద్వారంలో ఏనుగులు, గుర్రాలు, మేనాలు పల్లకీల్లో ఉండి రాజవాడలా ఉండేది. ఎవరి వైపు ప్రభు ఊరికే కళ్ళు తెరిచి చూస్తే వారు భాగ్యవంతులవుతారని ప్రజలు నమ్మేవారు. ఇలా ఉన్నా కూడా ప్రభు ఫకీరులాగా స్వతంత్రంగా ఆనందంగా ఉండేవారు. ఎంత ఐశ్వర్యం వచ్చినా తన నమ్రత, కరుణ చూపడంలో వెంటుక వాసి తేడా కనిపించేది కాదు. వారి భాషణ అతి తీయగా, దయతో కూడిన వచనాలతో వినోదభరితంగా ఉండేది. సంస్కృతం, కన్నడ, తెలుగు, ఉర్దూ, పార్సీ, హిందుస్థానీ మరియు మరాఠీ ఇన్ని భాషలు ఆయనకు కరతలామలకంగా ఉండేవి. ముస్లిం వారికి అరబ్బీ గ్రంథంలోని విషయాలను వినిపించేవారు. వీటిని ఎక్కడ ఎలా నేర్చుకున్నారో మాత్రం ఎవ్వరికీ తెలియలేదు. వారు ధర్మశాస్త్ర పారంగతులు, వేదజ్ఞులు. ఏ మతం వారైనా, ఏ ధర్మం వారైనా, ఏ జాతి వారైనా ప్రభుతో వాదించలేకపోయేవారు. ఎంత పెద్ద మహా విద్వాంసులు వచ్చినా ప్రభు ముందు ఓటమి ఒప్పుకొని, ప్రభు సమాధానం విని ప్రభువు చెప్పినదే నిజమని ఒప్పుకొని తిరిగి వెళ్ళేవారు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ప్రభువు మనస్సులో ఇంత రాజదర్పం పెంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. వారికి పరోపకారం మరియు దాన ధర్మం చేయడం కాకుండా ఏ ఇతర విషయాలు ప్రియంగా ఉండేవి కావు. కానీ తాత్యా సాహెబ్ గారికి వ్యవహారికము చాలా ఇష్టంగా ఉండేది. వీరు 4 సంవత్సరాలలో మాణిక్ నగర్లో ప్రభు దర్బార్కి చాలా వన్నె తెచ్చారు. 25 వరకు చిన్న చిన్న దుకాణాలు వెలిశాయి. హల్వా, హారాలు మొదలైన దుకాణాలు ఉండేవి. హుమానాబాద్ నుండి సామాగ్రి సరఫరా అయ్యేది. హుమానాబాద్లో కల్లప్ప అనే ఒక షావుకారు ఉండేవారు. ఆయనకు ప్రభువుపై చాలా భక్తి ఉండేది. ఆయన నిత్యం ప్రభు దర్శనానికి వస్తూ అవసరం అయినప్పుడు 50,000 రూపాయల వరకు సర్దుతూ ఉండేవారు. తర్వాత తాత్యా సాహెబ్ మాణిక్ నగర్లో తూర్పు పడమర దిశలలో మహద్వారాలు వేసి నిర్మించి సిపాయిలను యాత్రికుల బందోబస్తు కోసం నియమించారు. ఈ విధంగా తన అభిరుచికి తగినట్లు తాత్యా సాహెబ్ గారు తీర్చిదిద్దారు. పై విషయాలు చదివిన తర్వాత ప్రభు దర్బార్ యొక్క సామాన్య స్వరూపం అవగాహన అయి ఉండవచ్చు. మాణిక్ నగర్ రాకపూర్వం ప్రభు సమక్షంలో నిత్యశ్రీ, నిత్యమంగళం అయినా కూడా ప్రభు ఫకీరులా వ్యవహరించేవారు. ఇక్కడ నివాసము ఏర్పరచుకున్నప్పటి నుండి సంస్థానంలో రాజదర్పం కనిపించసాగింది. సంపద పుష్కలంగా ఉండడం వల్ల ఏ పనులకు ఆటంకం కలిగేది కాదు. ప్రభు వద్ద ఈ లెక్కలేనంత ద్రవ్యం ఎక్కడి నుండి వచ్చేదో తెలుసుకునే మార్గం లేకుండేది. కానీ ఈ ద్రవ్యం ఎక్కడికి పోతుందో ప్రత్యక్షంగా అందరికీ కనిపించేది. ప్రభు ద్రవ్యాన్ని కూడబెట్టలేదు. ప్రభువు కావలసినప్పుడు ఆ ధనం చేకూరేది. దర్బార్లో కూర్చొని గాది కింద చెయ్యి పెట్టి పిడికిలతో రూపాయి సిక్కాలు తీసేవారు. దర్బార్ ముగిసే వరకు ఆ చేత్తో అలాగే నిరాటంకంగా తీసి ఇస్తూ ఉండేవారు. వచ్చిన అందరి జనులకు ఇవ్వవలసింది ఇచ్చిన తర్వాత దర్బార్ ముగిసిన తర్వాత చూస్తే గాది కింద ఏమీ ఉండేది కాదు. పై విధమైన వర్ణన చాలా మంది నోటి నుండి వినపడేది. పూర్వం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు రాసిన వర్ణన చదివితే నమ్మకుండా ఉండలేము. ఇప్పుడు కూడా ప్రభు దర్బార్లో అలౌకిక సామర్థ్యం యొక్క సాక్ష్యం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా దర్బార్ సుమారుగా అలాగే అనిపిస్తుంది. చూసే వాళ్లకు అది అనుభవంలోనికి వస్తుంది.
ప్రభు ఎలా చురుకుగా వ్యవహరించేవారో రామచంద్రబువ ఈ కింది తెలిపిన విధంగా వివరించారు. ప్రభు మహారాజుకు తన వద్ద ఉన్న అందరి స్వభావం తెలుసు. వారికి తెలిసినట్లుగా మనుషుల స్వభావంలో తేడా ఎవరికి తెలుస్తుంది? ఆయన సామాన్యులు కారు. ఎవరైనా ఏదైనా చెప్పగానే దాంట్లోని నిజమేంటో అప్పుడే ఆయనకు తెలిసిపోయేది. వారి స్వభావం చాలా శాంత గంభీరంగా ఉండి దయామయులై ఉండడం వల్ల కపట మనుష్యుల లౌక్యం ఆయన ముందు నడిచేది కాదు. తన దగ్గర ఉన్న వాళ్ళల్లో ఏ మనుషుడు ఎలాంటి యోగ్యత కలిగి ఉన్నారో వారికి తెలిసేది. ఆయన స్వభావం పులులు మేకలు ఒకే దగ్గర నీరు తాగేటట్లు చేసేదిగా ఉండేది. అందుకని ప్రభు దర్బార్లో సర్వ జగత్తులోని దొంగతనం లూటీ చేసేవారు వచ్చి జ్ఞాన సంపద పెంచుకునేవారు. ప్రభు దర్బార్లో లూటీ చేసేవారు దొంగలు, అవిద్వాంసులు మరియు అంధులు, రోగులు, అశక్తులు, దరిద్రులే కాక సాధులు, సంతులు, బైరాగులు, వైదికులు, జ్యోతిష్యులు, శాస్త్ర పండితులు, హరిదాసులు, గాయకులు, భట్టులు, నర్తకమనులు మరియు సుశీల గృహస్థులు, ఇలా అనేక రకాల వారికి ఆదర సత్కారాలు జరిగేవి. 2 పూటల అన్నదానం జరిగేది. ఎవ్వరికీ లేదనకుండా ఏ జాతి వారైనా ఏ కులం వారైనా ఎన్ని రోజులు నివసించినా ఎవ్వరినీ వెళ్ళమనేవారు కాదు. 2 పూటల మంచి పదార్థాలు దొరకకపోయినా రొట్టె, కన్య, గోధుమ రవ్వతో చేసింది మాత్రం దొరికేది. అంటే అర్థం రోజు 1000 మందికి భోజనం మరియు ద్రవార్థి అయి వచ్చిన వారికే కాక అందరి మనసులలో కోరికలకు ప్రభువు వద్ద సమాధానం లభించేది. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు.